లీడర్స్ పంటలు వేసేవాళ్ళు లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్ గా పొగాకు ఉంది. పొగాకు ఒకటి, శనగ ఒకటి, వరి ఒకటి, మొక్కజొన్న ఒకటి, చాలా చాలా పంటలు ఉన్నాయి. మీరు ఒక్కసారి మీరు హ్యాండ్ రైట్ చేస్తే మీరు ఏ పంట గురించి అడగాలనుకుంటున్నారు అవన్నీ కూడా సార్ చెప్తారు. ఏ దశలో ఏం వాడాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీకు సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. అడగంగానే సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, సార్ యాక్చువల్ గా ప్రసాద్ సార్ టీం అయినా కానీ మన టీ కొండేపి టీం అందరికి అగ్రి మీద దగ్గర దగ్గర 15 సంవత్సరాల అనుభవం ఉంది సార్కి. 15-20 సంవత్సరాల అనుభవం. మంచి ఫెర్టిలైజర్ షాప్ లో ఫెర్టిలైజర్స్ కంపెనీ తరపున వర్క్ చేస్తా ఉన్నారు. సో అగ్రి మీద చాలా మంచి గ్రిప్ ఉంది. సో చాలా మంచి లీడర్, వినయ విధేయతలు, చాలా మంచి రెస్పెక్టివ్ గా ఉన్నాడు అందరితోటి. సో ఎస్, మీరు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా మీకు ఆన్సర్ వచ్చింది. నేను ఒక్కోరిని ఇన్వైట్ చేస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడుతున్నారు సార్ తోటి. ఏ పంట గురించి మీరు అడగాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నేను మొన్న ఈ మధ్య ఒక ఫీల్డ్కి వెళ్ళాను సార్, నెమలికల్లు. అక్కడ ఏమైందంటే అంతా పత్తి చేను అన్నమాట. ఆ పత్తికి పుచ్చు పడుతుంది. ఓకే ఆ మేడం. పుచ్చుకి మనం ఏం వాడాలి? నాటి పత్తి వేసి ఎన్ని రోజులు అవుతుంది మేడం? పత్తేసి ఒక నెల 20 రోజులు అవుతుంది. ఓకే మేడం. పుచ్చు అంటే మామూలుగా కాయ వచ్చిన తర్వాత ఆకులు ఏదైనా మచ్చ తెగులు అట్లా కాయకే పుచ్చు వస్తుంది. కాయకే పుచ్చు వస్తుంది. ఓకే మేడం. కాయ పుచ్చు అంటే కాయ లోపల కాయ తులసి పురుగు ఉంటది. అది మనకి కనపడదు. లోపల కాయ లోపల పురుగు ఉంటది మేడం. దానివల్ల లోపలే దూదంతా తినేస్తుంది. అది లోపల వచ్చి ఏర్పడే దూదినంతా కూడా అది మేజర్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా మేజర్ ప్రాబ్లం అది. అవును సార్. అది చాలా వరకు చాలా కష్టం మేడం కంట్రోల్. కానీ ముందుగానే ఏంటంటే ఇప్పుడు మందులు వచ్చున్నాయి, హెవీ మందులు. మల్టీనేషనల్ కంపెనీ బేర్ కంపెనీ వచ్చేసరికి వయాగో ఉంటది మేడం. వయాగో ప్లస్ ఏంటంటే డిసీజ్ ఉంటది. ఈ రెండు మిక్స్. డిసీజ్ అనేది లోపల ఉన్న పురుగుని బయటకు తీసుకొచ్చింది. చర్య లోపలికి వెళ్ళిపోయి ఈ వయాగో పురుగు దానికి ఎకరాకి వచ్చేసరికి 100 ml డిసీజ్, 100 ml వయాగో ప్లస్ మనకి వచ్చేసరికి బాగా కాపు వచ్చిన టైం కాబట్టి మన రోల్డ్ ప్రొటెక్ట్ ఈ వయసు గల కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే సార్. ఎకరాకి వచ్చేసి ప్రొటెక్ట్ 250 గ్రాముల నుంచి 350 గ్రాముల దాకా. అంటే నీళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి మామూలుగా అయితే 100 లీటర్లకు వచ్చేసరికి 250 గ్రాముల మంది ప్రొటెక్ట్. గోల్డ్ వచ్చేసరికి ఈ రెండు కలిపి వయాగోను పురుగుకి ప్లస్ కాపు కూడా కావాలి కదా పైరుకి. మెయిన్ ఇంపార్టెంట్ కాపు పోతా కింద. ఈ వయాగో డిసీజ్ ఏమో పురుగుని చంపేసింది. ఓకే సార్. ఆ తర్వాత మళ్ళీ ఈ వాడిన స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఆగి మన మాస్ అగ్రి 8 రెండు కూడా స్ప్రే చేయండి మేము. మంచి కాపు వస్తుంది. అగ్రి 82. అగ్రి 8 ఏంటంటే మేడం అది మందు కాదు, గమ్ము. ప్రతి ఒక్క మందులో కానీ తెగుళ్ళ మందులో కానీ కంపల్సరీగా అగ్రి 8 అనే మందు అనేది మిక్స్ చేసుకోవాలి. అగ్రి 8 వల్ల ఉపయోగాలు ఏంటి అంటే అగ్రి 8 వల్ల కలుపుకోవటం వల్ల మనం వాడే పురుగు మందులు పూర్తిగా మిక్స్ అయిపోతాయి. మిక్సింగ్ అనమాట, అన్ని కూడా బాగా కలిసిపోతాయి. దేంట్లో అగ్రి 2 ఎరగదు. కొంతమంది రైతులు ఏంటంటే ఎక్కువ వేస్తే ఏమైందంటే అగ్రి 2 ఎకరాకు 50 ml వేయాలి. కొంతమంది రైతులు తెలియక మొన్న కొండేపి ఏరియాలో ఒక రైతు తెలియక 300 ml కొట్టాడు. 300 ml వాడటం వల్ల ఆ పైరు కొద్దిగా పసుపు అన్నంలో ఎక్కువ పైరు అంతా పసుపు వచ్చింది. పైరు ఏం భయపడతారు. అగ్రి 8
50 ml ఉమ్, మిక్స్ బాగా మిక్స్ అవుతామంట పురుగు మందు. ఇంకోటి ఏంటంటే అగ్రియేటివ్ కలపడం వల్ల మందు మొత్తం 100% తీసుకుంటది. విడిగా అయితే 60% తీసుకుంటది. మిగతా ఓకే. 40% గాలిలో వెళ్ళిపోవటము, ఎండ దెబ్బకి ఆవిరైపోవటము, వర్షం పడితే మందు పవర్ అయిపోవటం జరుగుతుంటది. ఈ అగ్రియేటివ్ మన పురుగు మందుల్లో కానీ తెగులు మందులో మిక్సింగ్ చేయటం వల్ల ఆకులో మొత్తం చెట్టు మొత్తం తీసుకుంటది. చెట్టు మొత్తం తీసుకున్నప్పుడు వర్షం పడ్డా ఎండ కాసిన ఆవిరైపోకుండా కారిపోకుండా 10 రోజులు పనిచేసే ఈ పురుగు మందు కానీ తెగులు మందు కానీ 15 రోజులు పనిచేస్తుంది. అప్పుడు రైతుకి ఖర్చు తగ్గిద్ది. సార్ ఎక్కువ ఇప్పుడు అగ్రి గోల్డ్ ఎకరాకి ఎంత వేయాలి సార్? 100. 100 గ్రాములు. అవును మేడం. ఇది పంట వేసినాక ఎన్ని రోజులకి వేయాలి సార్ మనం? ఈ కుచ్చు అంటే వచ్చింది కదా? ఆ, అంటే అదే మేడం, కాయ ఏర్పడే టైంలో పురుగు వస్తుంది. ఓకే. పిందె దశలో వేయాలి అంతేనా? అవును మేడం. అవునవును. థ్యాంక్ యూ. సో వయాగు డిసీజ్ కలిపి మనకి స్ప్రే చేయండి. ఓకే నాగలక్ష్మి మేడం, సార్. ఆ సార్ చెప్పిన ఫస్ట్ 2 ప్రొడక్ట్లు వెస్టేజీ కాదు. తెలుసు సార్, తెలుసు. అది వెంకటేశ్వర సార్ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అవును సార్ సార్, సార్ అవును. అది కొంచెం డిస్కస్ చేయాలి. సో ఆ, గమనించండి లీడర్స్, వెస్టేజ్ లో పురుగు మందులు, కలుపు ఉండవు. మందులు ఉండవు. సో అవును సార్. సారు ఫస్ట్ పురుగు చెప్పింది ఏంటంటే బయట ఫెర్టిలైజర్స్ లో దొరికే మందులు వాటిని వాడి ఫస్ట్ ఆ పురుగును కంట్రోల్ చేశాక నెక్స్ట్ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాడు. సో మీరు బయట మందులు ఏమేంటి, వెస్టేజ్ మందులు ఏమేంటి సపరేట్ గా చెప్పండి సార్ ఒకసారి. ఓకే సార్, చెప్తాను సార్. బయట మందులు వచ్చేసరికి వయాగో డిసీజ్ సార్. మన వెస్టేజ్ మందులు వచ్చేసరికి గోల్డ్ ప్రొటెక్ట్. మన వెస్టేజ్ ఓకే. మందులు నాగలక్ష్మి మేడం గారు అడిగిన క్వశ్చన్కి సమాధానం. ఫస్ట్ వయాగో డిసీజ్ అనేది బయట బేర్ కంపెనీ అయ్యి, మన వెస్టేజ్ మందులు వచ్చేసరికి ప్రొటెక్టును గోల్డ్. 10 దాంట్లో అగ్రియేటివ్ మిక్సింగ్ కంపల్సరీగా. అవును సార్. చెప్పండి చెప్పండి. ఓకే మేడం. ఓకే సార్. ఏం డౌట్ ఉంటే చెప్పండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. నెక్స్ట్ సిహెచ్ ప్రమీల గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. లీడర్స్ ఇవన్నీ రాసుకోండి మీరు. ఎస్, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. సార్ మేము వరి పంట వేస్తాము. మేడం. ఇప్పుడు నేను 2.5 ఎకరా వేసాను సార్. మేడం. సార్ దానికి ప్రొడక్ట్ 82 గ్రాన్యువల్స్ వేసాను సార్. ఓకే మేడం, మంచిది. 3 రోజులు అయింది వేసి. తర్వాత ఇప్పుడు స్పేర్ చేస్తాం కదా సార్. అవునవునవును. దానికి అదే స్పేర్ చేసరికి మన పురుగు రాకుండా ఫస్ట్ ఎన్ని రోజులకు ముందు కొట్టాలి, మన ప్రొడక్ట్ ఏమేమి కలపాలి కొంచెం నాకు కావాలి సార్. ఖచ్చితంగా చెప్తాను సార్. మేడం, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ప్రధానంగా మనకి వరి స్టార్టింగ్ అంత ఎక్కువ మనకి వేసేది వరిలో స్టార్టింగ్ లో దమ్ము చేసేటప్పుడు దమ్ము చేసేటప్పుడు అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, ఆక్వాజెల్ కేజీ. ఆక్వాజెల్ ఏంటంటే ఆ భూమిలో మనం వేసే బలం ముందు మొక్క కిందకు పోకుండా లేయర్ లాగా ఏర్పరిచిద్ది. డిఏపి కానీ 20 యూరియా ఏ మందు వేసినా కూడా ఆల్రెడీ మనకి కొంతమంది ఏంటంటే భూమిలో కిందకి వెళ్ళిపోకుండా మధ్యలో లేయర్ లాగా ఫర్టిలైజర్ని ఆపెట్టిద్ది అనమాట. ఆపినప్పుడు మొక్క కూడా వేరే వస్తువు దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం వేసిన బలం ముందు మొక్క తీసుకొని వేస్ట్గా పోకుండా 100% మొక్క తీసుకుంటుంది కాబట్టి రైతు కొంత వేస్ట్గా పోతుంటుంది బలం ముందు. అందుకు పని చేస్తుంది ఆక్వాజెల్. ఇవాళ వరి వేసిన నీళ్లు ఎద్దటి తక్కువ ఉన్నది అనుకోండి, నీళ్ళు చాలవు అనుకోండి, మన ఆక్వాజెల్ నీటిని హోల్డ్ చేసి ఎక్కువ రోజులు పైరుని డ్యామేజ్ కాకుండా ఎంత అవసరం నీటిని అందిస్తూ ఉంటుంది. మిగతా పంటలో కూడా ఆక్వాజెల్ ఇంపార్టెంట్గా వేసుకోవాలి. ఈ గ్రాన్యువల్స్ అనేది ఎకరాకి 5 కేజీ వేయాలి. ఈ 5 కేజీలు ఒక టక్కు ఎరువుతో సమానం. మన పశువుల ఎరువు ఉంది కదా, ఒక టక్కు ఎరువుతో సమానం 5 కేజీలు. ప్లస్ ఈ 2 భూములు వేసారు మేడం. మీరు చెప్పేది ఏమి బట్టి ఫస్ట్ స్ప్రేయింగ్ లో సహజంగా వరిలో ఫస్ట్ స్ప్రేయింగ్ ఆల్స్ పురుగు వస్తుంది.
స్టార్టింగ్ లోని జింక్ లోపము ఆకు చుట్టు పురుగు వస్తుంది. ఈ ఓకే ఆకు సార్. ఆకు చుట్టు పురుగుకి పురుగు అనేది రసం పీల్చడం వల్ల పైన తెలకరగా వచ్చేసింది ఆకు లోపల చుట్టే పురుగు రసం అవును పీలుస్తా ఉంటుంది. ఈ ఆకులన్నీ కూడా తెల్లగా వచ్చేస్తుంది. అది ఎక్కువగా ఉధృతిగా ఎక్కువ లైట్ గా ఉంటేమో కొద్దిగా ఉంటేమో రైతుకి తక్కువ ఖర్చులో ల్యాండా 5EC ఉంటది. ఎకరాకి 1/2 లీటరు సార్. 1/2 అది లీటర్. మామూలు. మేడం చెప్పండి మేడం. సార్ చెప్పండి సార్, ముందు పేరు చెప్పండి సార్. ల్యాండా LAMDA ల్యాండా 5EC LAMD MDA ల్యాండా 5EC 1/2 లీటరు. స్టార్టింగ్ నాటిన 10 రోజుల నుంచి 20 రోజుల లోపల సహజంగా వచ్చేది ప్రతి ఒక్క పైరులో ఆకు చుట్టు పురుగు వస్తుంది, వరిలో ప్లస్ జింకు లోపం వస్తుంది. ఖచ్చితంగా సార్. రసాయనిక ఎరువులు వాడి ప్రతి ఒక్క పైరులో జింకు లోపం సాధారణంగా వచ్చేసింది. మన గవర్నమెంట్ కూడా స్టార్టింగ్ లో జింకు లోపం అనేది వాడుకోండి అని చెప్పేసి మన అన్ని గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఆ జింక్ అనేది మన అగ్రి నానోటెక్ లో పుష్కలంగా ఉంది. 16 రకాల పోషకాలు ఉంటాయి. జింకు, ఐరన్, కాపరు, మాల్బిదనం, మ్యాంగనీసు, బోరాను అన్ని లోపాలకి ఒక్క అగ్రి నానోటెక్, ఇలాంటి అగ్రి నానోటెక్ బయట ఏ కంపెనీ లేదు. ఒక వెస్టేజ్ లోనే గొప్పతనం. 16 రకాలు కలిపియటం అనేది ఏ కంపెనీకి సాధ్యం కాని పని. మిగతా కంపెనీలు 6 రకాలు మాత్రమే కల్పించారు. మన వెస్టేజ్ కంపెనీ 16 రకాల పోషకాలు అగ్రి నానోటెక్ కలిపించడం వల్ల ఒక గొప్ప రైతుకు వరం లాంటిది అగ్రి నానోటెక్ అనేది. ఈ నానోటెక్ వాడుకోవడం వల్ల వరిలో జింక్ లోపం పోయిద్ది, ఐరన్ లోపం పోయిద్ది, మ్యాంగనీస్ లోపం, మెగ్నీషియం లోపం మొత్తం కంట్రోల్ అవుతాయి. మిగతా పంటల్లో కూడా ఈ అగ్రి నానోటెక్ ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేలోని అన్ని పంటల్లో ఫస్ట్ స్ప్రే చేసుకోవటం వల్ల పైరుకి కావాల్సిన, మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు అంది ఏ తెగుళ్ళు రానియకుండా, పోషక లోపాలు రానియకుండా పైరు స్టార్టింగ్ లోనే వాడుకోవటం వల్ల పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతూ వస్తుంటది. అప్పుడే మనం ఏ మందు, బలం మందు ఇచ్చినా ఏ మందు ఇచ్చినా కూడా పైరు బాగా తీసుకుంటది అనమాట. తీసుకుంటది అగ్రి నానోటెక్. స్టార్టింగ్ లో వరిలో 250 గ్రామ్స్ మేడం ఎకరాకి. ఓకే సార్. అగ్రి 8 వచ్చేసి 50 ml. అగ్రి 82 ఎకరాకి 50 ml. 50 ml. అగ్రి నానోటెక్ 250 గ్రామ్, 250 గ్రాములు. ఓకే సార్. ఇది డామ్డో వచ్చేసి 1/2 లీటర్ తెస్తే సార్ ఎకరాక, లేకుంటే నేను చెప్పాను కదా 2.5 ఎకరా అనేసిద్దా, అందరికీ సరిపోద్ది సార్? నేను ఎకరాట వచ్చి చెప్తున్నాను. ఎకరాక 1/2 లీటర్ ఎకరాకి ఓకే మీరు సార్. 2.5 ఎకరాలు చెప్పారు కదా. అగ్రి సార్. నానోటెక్ 750 గ్రాములు పెట్టుకోండి, బాగుంటది. ఓకే. వేసుకోండి. ఇది ఓకే సార్. మందు ల్యాండా 5EC లీటర్ వేసుకోండి. ఓకే లీటర్ సార్. 82 వచ్చేళ్ళకి 100 ml 2 తీసుకోండి 2.5 ఎకరాకి. నీళ్ళు ఎక్కువ సార్. కరెక్ట్ డోస్ సరిపోయింది. సరే సార్. మళ్ళీ సార్ ఓకే. ఇప్పుడు సార్ పొగాకు కూడా మేము వేరే రైతుకి ఇచ్చాము. ఒక 4 ఎకరాలకి ఇచ్చాము సార్. ఏం ఇచ్చారు మేడం? అదే సార్ గ్రాన్యువల్స్ 82 ప్రొటెక్ట్ ఇచ్చాము. వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో భూమిలో చల్లడానికి వాళ్ళు ఏదో దుక్కిపిండి, పొటాష్ అది ఏవో కలిపేసి ఇది కలిపి చల్లమని చెప్పాము సార్. వాళ్ళు మేము వెళ్ళేటప్పటికే వేసేసి ఉన్నారు సార్. వాళ్ళు వేసి కూడా 20 days అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఆ స్పేర్ ముందుకి ఏమేమి కలపాలో కొంచెం క్లారిటీ ఇస్తారు సార్. చెప్తా మేడం. ఇప్పుడు భూమిలో వేసుకోలేకపోయారు కాబట్టి పైన మన లో లైట్ గా పురుగు ఉంటది. మన అగ్రి హ్యూమిక్ యాసిడ్ ఉంటది. హ్యూమిక్ యాసిడ్ అది స్టార్టింగ్ లో ఫస్ట్ 15 days లో స్ప్రేయింగ్ స్టార్ట్ అయ్యేది కదా. ఫస్ట్ స్ప్రేయింగ్ సార్. ఈ హ్యూమిక్ యాసిడ్ మన వెస్టేజ్ కంపెనీది అగ్రి 82. బయట పురుగు మందులకు వచ్చేసరికి ప్రొక్లైమ్ ఉంటది. సార్ పేరు చెప్పండి సార్ ఒకసారి. ప్రొక్లైమ్ ప్రొక్లైమ్ సార్ ఒక్కసారి సార్. PROCLIAM ప్రొక్లైమ్. ప్రొక్లైమ్ ఎకరాకు. ఇది బయట పురుగు మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ యాసిడ్ వచ్చేసరికి
250 ml 250. ఒక ఎకరాకి వచ్చి. ఓకే సార్. 82 సార్. అగ్రి 82 వచ్చేసరికి 50 ml 50 ml. మన వెస్టేజ్ కంపెనీ. ఈ 3 మిక్సింగ్ చేసి వాడుకోండి ఫస్ట్ టైంలో. ఈ ప్రొక్లేమ్ అనేది ఎంత సార్? 100 గ్రాముల ఎకరాకి. ఓకే సార్. అవును మేడం. ఈ 2 స్ప్రే చేస్తే మొక్క కూడా బాగా పెరుగు. సార్ ఇప్పుడు భూమిలో కొంతమంది వేయలేదు, వేయకపోయినా ఇది స్పేర్ ముందు చేస్తే కూడా యూజ్ అవుద్దా సార్? మనము భూమిలో భూమికి గ్రాన్యువల్స్ వేస్తాం, 5 kg వేస్తున్నాం కదా, అదే మందు మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు లిక్విడ్ రూపంలో ఇచ్చాడు 1 లీటర్ రూపంలో. ఓకే సార్. ఒక్కోసారి భూమిలో మనం 5 kg వేసినా కూడా ఆ భూమి సౌడు పొలం కానీ లేదంటే తోపు పొలం అలా ఉంటాయి. మనం వేసి 5 చాలినప్పుడు పైన కూడా స్ప్రే చేసుకోవాలి. అగ్రి హ్యూమిక్ యాసిడ్ చేయాలి, పైన స్ప్రే చేయాలి. ఆక్వాజల్లు గ్రాన్యువల్స్ 2 వేసి పైరు బాగుందనుకోండి, అప్పుడు భూమి పైరుని బట్టి ఇవ్వాలి. మనం పైరు బాగా నల్లగా గ్రోత్ గా ఉందనుకోండి, మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ అవసరం లేదు. ఎందుకంటే మరి ఓవర్ ఈల్డింగ్ వచ్చేసి రంగులో కొద్దిగా ఇబ్బంది వస్తుంది. మన సార్ బాగా చేస్తున్నారు సారు. గ్రాన్యువల్స్ ప్లస్ హ్యూమిక్ అక్వాజెల్ కూడా ఇచ్చినారు భూమిలోకి, పైరుని బట్టి ఇవ్వాలి. సార్ ఇప్పుడు ఎక్కువ నల్లగా ఉండి పొగాకు బాగుండింది అనుకో, ఈ హ్యూమిక్ యాసిడ్ అవసరం లేదు సార్? అంటే ఆల్రెడీ రాసుకోవచ్చు. భూమిలో గ్రాన్యువల్స్ ఆక్వాజెల్ వేస్తే అవసరం లేదు. వేస్తున్నారు సార్. వేస్తే అవసరం లేదు మేడం. 82 ఒకటే. 82 సరిపోతుంది. 13,045 అనే మందు ఉంటుంది మేడం. అది 13,045 kg ఇవ్వండి ఎకరాకి. ఇస్తే ఏంటంటే పైరు వర్ణంలో వచ్చేసి రంగు వచ్చేదానికి మంచి ఆస్కారం ఉంటుంది. పొగాకు రంగు కదా. 13,045 13,045 ఎకరాకి కేజీ. 13,045. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఉంటుంది. ఆ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ని మనకి పొగాకి రంగు వచ్చేదానికి మేజర్ కారణం సల్ఫేట్ ఆఫ్ పొటాష్. అంటే ఇది సెకండ్ టైం పిండేస్తారు సార్, అప్పుడు ఇయ్యాలనా? అవును, సెకండ్ టైం లో మనం స్ప్రే చేస్తారు కదా మందు, స్ప్రే చేసే దాంట్లో కలిపివ్వాలి. ఓకే ఓకే. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుందా సార్? ఇది 13,045 పౌడర్ మేడం, పౌడర్ రూపంలో ఉంటుంది. ఓకే సార్. ఎక్కువ గాని బ్లాక్ గా గాని నల్లగా పచ్చగా గాని ఉంటే హ్యూమిక్ యాసిడ్ అవసరం లేకుండా 13,045 వేయాలి. అవునవునవును. ఓకే సార్. వాళ్ళకి కలరే కదా సార్ రావాలి పొగాకు అనేది. ఖచ్చితంగా మేడం. అవునా మేడం. మళ్ళీ కూడా మరీ ఇంకా ఎక్కువ నల్లంగా ఉంది అనుకోండి, ఓన్లీ 0,050 అని ఉంటది మేడం. 0,050 0,050 అంటే ఓన్లీ పొటాష్ ఉంటుంది దాంట్లో, సల్ఫేట్ ఆఫ్ పొటాష్. అది కూడా ఖచ్చితంగా కొద్దిగా పెరుగుతుంది, ఆగినట్టు చేస్తుంది. అప్పుడు ఆ నొప్పి అనేది విరిగిపోయి పొగాకు వర్ణం వస్తుంది. ఓకే సార్. వర్ణం వచ్చినప్పుడు మనకి పొగాకు మీద అవగాహన లేదు సార్ అసలు. మా ఏరియాలో అయితే అంతా ఒరే, మాకు ఐడియా లేదు. అదే వాళ్ళు అడిగారు అక్కడికి వెళ్తే, బాగా నల్లగా వస్తే మాకు కలర్ రావాలి, ఎక్కువ వచ్చేది కాదు, కలర్ రావాలి మాకు అని అడిగారు సార్ వాళ్ళు. మంచి పాయింట్ మేడం. అదే మేడం, దానికి 13,045 కానీ 0,050 అడిగండి, అప్పుడు కలర్ వస్తుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ వస్తుందంటే ఆ క్వశ్చన్ కి సంబంధించి మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ క్వశ్చన్ మీకు రావచ్చు రేపు. దయచేసి వినటం కాదు, ఒక బుక్ తీసుకొని ఏం చెబుతున్నారు ఇవి మనక కరెక్ట్ గా మీరు ఫాలో కాగలిగితే ఏ రైతు కాడికి వెళ్ళగలిగినా మీరే డైరెక్ట్ గా సజెస్ట్ చేయగలుగుతారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి, రైట్? రెండోది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, వెస్టేజ్ కంపెనీలో పురుగు మందులు, కలుపు మందులు తయారు చేయవు. ఇది ఆర్గానిక్ బేస్డ్ కంపెనీ కాబట్టి మొత్తం కూడా వచ్చాక వాడేవి కాదు. ఇవి ముందుగా వాడుకుంటే, అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా జింకు లోపం కానీ ఐరన్ లోపం, ఏదైనా లోపం ఉండటం వల్లే సమస్యలు వస్తూ ఉంటాయి. ముందుగా గనక తెగుళ్ళకి ముందేసుకున్న, బలానికి ముందేసుకున్న, మొక్కకి ఫ్యూచర్ లో ఎటువంటి అంతరాయం కలగకుండా
రైట్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చాక మెడిసిన్ వాడుకునే కంటే ముందే గనక ఇవన్నీ వాడుకుంటే ఎలాంటి నష్టం పంటకు కానీ భూమికి కానీ వాడిన మనిషికి కానీ లేకుండా ఉండటానికి మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, కలుపు పట్టింది సార్, ఏ మందు కొట్టాలి, అవి సార్ చెప్పేది పర్సనల్, బయట పురుగు మందులు కంపెనీలో ఇవి. బట్ మన మందులు మన అగ్రికల్చర్వి బలానికి, బలానికి, ఇమ్యూనిటీని పెంచడానికి. ఓకేనా? సో అది గమనించి ముందుగా ఇందాక సార్ చెప్పినట్టుగా పొగాకి గ్రాన్యువల్స్ భూమిలో వేయకపోతే లిక్విడ్, దాన్నే లిక్విడ్ ఫామ్ లో ఇచ్చారు, అది స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పారు. రైట్? సో అది గమనించాలి, ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోండి. రైట్? ఇంకొకరు క్వశ్చన్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రమీల మేడం. నెక్స్ట్ జి సుధాకర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. మిర్చికి ఏం వాడాలి సార్? మిర్చికి సార్, మిర్చి ఏ దశలో ఉంది? ఒక్క నిమిషం సుధాకర్ సార్. మిర్చి అంటే ఇప్పుడు అది ఏ దశలో ఉంది? స్టార్టింగ్ పూత దశలో సార్. అది అడగండి, ఎందుకంటే రకరకాల దశలో వాడేవి చాలా ఉంటాయి. మీరు అడిగే పంట ఎన్ని రోజులు పంట, ఎప్పుడు ఏ దశలో ఉంది, దాని కండిషన్ ఎలాగ ఉంది, దాన్ని బట్టి ఏం వాడాలో అడగండి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ చెప్పండి సార్. మిర్చికి ఒక నెల అయింది వేసి మిర్చి సార్. పూత దశలో ఏం వాడాలి సార్ అది? ఓకే సార్, మనకి మిర్చి నెల అయింది సార్ వేసి, ఇప్పుడే పూత వస్తుంది సార్. స్టార్టింగ్ లో కూడా మిర్చికి ఒక 5 కేజీలు గ్రాన్యువల్స్ వేయాలి, మళ్ళీ పూత దశలో కూడా ఒక 5 కేజీలు గ్రాన్యువల్స్ వేయాలి. భూమిలో 2 సార్లు వేయాలి మిర్చి. ఈ పూత దశలో 5 కేజీలు గ్రాన్యువల్స్ భూమికి ప్లస్ పల్లికి 2 కలిసి ఉంటాయి మన అగ్రి గ్రాన్యువల్స్ లో. అందువల్ల వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది మన గ్రాన్యువల్స్, కొత్త టెక్ గ్రాన్యువల్స్. తర్వాత సార్ మనకి పూత దశలో ఉందంటున్నారు కాబట్టి అగ్రి మాస్ 100 లీటర్లు 50 ml. అగ్రి మాస్ ఇదే సార్ మనకి పూత అవటానికి, వచ్చిన పూత రాలిపాపను ఉండటానికి, మొక్కకు కావాల్సిన పీడలు మొత్తం ఈ అగ్రి మాస్ లోనే ఉంటాయి. ఎకరాకి 100 లీటర్లు అంటే ఎకరాకి కొంతమంది 160 లీటర్లు కొడతారు, కొంతమంది 140 లీటర్లు కొడతారు. ఏం సార్? మన స్ప్రేయింగ్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇది మన పంపు తగ్గించుకునేది. అవునవును, రిలేటెడ్ ట్యాంక్ ఎన్ని 5 గన్లు దాన్ని బట్టి 100 లీటర్లు చెప్తున్నారు. స్ప్రేయింగ్ ఎక్కువ చేస్తారు, నీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. 100 లీటర్లకి 250 గ్రామ్స్ అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్. నానోటెక్ 250 గ్రామ్స్ సార్ 100 లీటర్లకి. అగ్రి 82 ml 82 సార్ 50 ml. ఎందుకు చెప్పానంటే కరెక్ట్ గా పూస వచ్చే సమయంలో పోషకాల లోపాలు వస్తాయి, న్యూట్రియంట్స్ లోపల. అప్పుడు అగ్రి మాస్ 2 కలిపి పోషకాల లోపాలు కంప్లీట్ చేసుకొని ప్లస్ అగ్రి మాస్ పిండి పదార్థాలు మొక్క ఏర్పరచుకుంటది. పిండి పదార్థాలు ఎప్పుడైతే ఏర్పరచుకుంటుందో మొక్కకు కావాల్సిన పూర్తిగా వస్తుంది సార్. అగ్రి మాస్ చాలా కొత్త టెక్నాలజీ సార్. సారీ, వాయిస్ స్పీడ్ గా వస్తుంది, కొంచెం కట్ అవుతుంది, కొంచెం స్లోగా మాట్లాడండి, దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది, కొంచెం స్లోగా ప్లస్ కొంచెం క్లియర్ గా మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే ఓకే సార్. ఈ అగ్రి మాస్ 250 గ్రామ్స్ 50 ml సార్. అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్ 250 గ్రాములు. 82 వచ్చేసరికి 50 ml 100 లీటర్లకి. 82 సార్. అవును సార్. ఓకే ఓకే సార్. ఏం సార్ మిరపలో వచ్చేసరికి ఈ పురుగు నల్లి, దానికి ఎక్కువ సార్ మందులు స్ప్రే చేయాలి సార్. దానికి ఏంటంటే ఎక్స్పోనాస్, షెన్వా లాంటివి కూడా ఎక్కువ సార్లు స్ప్రే చేయాలి. 3 రోజులు
3 రోజులకు ఒకసారి కంటిన్యూగా స్ప్రే చేపిస్తే ఉమ్, నల్లిపోయిన ఇవన్నీ కూడా తీసుకుంటుంది మొక్క. ఓకే ఓకే సార్. భూమి గ్రాన్యువల్స్ కూడా అయిపోయింది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, రాసుకున్నాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సుధాకర్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జమీలా మేడం అన్మ్యూట్ చేసుకుని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ అమ్మా, సార్తో మాట్లాడు. సార్ 4 ఎకరాల వరికి మేడం. వాడించాలి సార్ మన వెస్టేజీ. చెప్పండి మేడం. అవి ఏమేమి వేయాలి సార్? ఇప్పుడు వరి నాటు లేదు సార్ నాట్లేదు ఇంకా. వరి జమీలా మేడం ఓకే మేడం. జమీలా మేడం పంట ఏ దశలో ఉంది అనేది చెప్పాలి మనం, ఓకేనా? నాటాలా, నాటి ఉందా, అది లేదు చెప్పాలి. లేదు సార్, స్టార్టింగ్ దశలో. ఇప్పుడు మనవి ఏం వేసుకోవచ్చు సార్? ఓకే మేడం. స్టార్టింగ్ లో మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసరికి అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు ఎకరాకి, ఆక్వా జెల్ వచ్చేసరికి కేజీ. రాసుకోండి, ఎకరాకి 5 కేజీలు. అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, ఆక్వా జెల్ 5 కేజీలు ఎకరాకి, ఆక్వా జెల్ వచ్చేసరికి కేజీ. బయట మందులు వచ్చేసరికి ఒక కట్ట డిఏపి, ఒక అరబస్తా యూరియా ఎకరాకి. బస్తా వేసినా ఇబ్బంది లేదు, అది రైతు ఇష్టం. అది ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి, బయట మందులు అయ్యి ఎరువుల షాపులు అయ్యి. మన అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, ఆక్వా జెల్ కేజీ. ఈ దమ్ము చేపించి వరి నాటమని చెప్పండి. అవి చల్లి భూమిలో వేసేసుకున్న తర్వాత ఆక్వా జెల్ కేజీ సార్. ఆక్వా జెల్ కేజీ, గ్రాన్యువల్స్ 5 కేజీలు ఎకరాకి సార్. ఎకరాకి మొత్తం మిక్సింగ్ చేసేసి భూమిలో చల్లేసి దమ్ము చేస్తారు కదా, దమ్ము చేసిన తర్వాత ఈ చల్లేసి వరి నాటుకోవచ్చు. ఓకే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ అనుష మేడం, శ్రావణ్ సార్ టీం అన్మ్యూట్ చేసుకున్నాం. అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాది వెన్నూరు సార్, కొండేపు దగ్గర. మేడం. అదే సార్, మనము పొగాకు వేసున్నాము. స్టార్టింగ్ ఆక్వా జెల్, గ్రాన్యువల్స్ వేసాం సార్. అవునవును, చెప్పండి మేడం. మనకి పొలం కూడా ఫోటోలు తీసి పంపిస్తున్నాము మీకు. పంపించారు. 5 స్ప్రేలు చేశాను సార్. మొన్న చెప్పారు కదా, బాగా పురుగు పట్టింది సార్, చేను ఆకు మొత్తం తినేస్తుందని. అవునవును, కింగ్ డాక్టర్ను చెప్పాను. అవునవును సార్, కింగ్ డాక్టర్, ఇంకోటి ఎంకాన్. ఇది పేనుబంక. పేనుబంక ఈ టైంలో వస్తుంది. ఇండాక్ నేను ఎంకాన్ అంటారు, బ్రాండ్ నేమ్ ఎంకాన్. స్ప్రే చేశారు మేడం? చేయలేదు సార్, ఇంకా ఈ రోజు కానీ రేపు కానీ చేస్తారు. మళ్ళీ మన 82 కూడా వేయాలి సార్? కంపల్సరీ మేడం. ప్రతి ఒక్క పురుగు మందులో అగ్రి 82 అనేది 50 ml ఎకరాకి. ఈ రెండిట్లో ఆల్రెడీ మీరు ఆక్వాజల్ వేస్తున్నారు కాబట్టి పొగాకు కూడా బాగుంది మీది. పైన కింగ్ డాక్టర్ 200 ml ఎకరాకి, ఎంకాను 250 ml, అగ్రి 82 50 ml స్ప్రే చేయండి మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రావణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
ధనలక్ష్మి మేడం టీమా, శ్రావణి మేడం. నెక్స్ట్ మాధవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రవీణ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేశారు సార్ ప్రవీణ్ సార్. వీడియో కాదు, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ జాలయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. సార్ సార్ అడగండి సార్. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సార్ చెప్పండి సార్. ధైర్యం ఇచ్చి సార్ సార్ చెప్పండి సార్. నేను ఆ రైతుకి ధైర్యం చెప్పి సార్ 3 ఎకరాలకి 3 బస్తాలు గ్రాన్యూల్స్ 3 కేజీ 5 కేజీలు. అవును సార్, చెప్పండి సార్. పావు కేజీలు వచ్చేసి ఒక 2 ప్రొటెక్ట్ ఇచ్చాను సార్. ఓకే, మంచిది సార్. ఇచ్చాను. అతను ధైర్యం చెప్పాను సార్. మరి ఇది అతను 100% తగ్గుతుందా అనేది అని అంటే నేను కొంచెం అనుమానపడి ఒక 50% గ్యారంటీగా తగ్గొచ్చు అన్నాను సార్. మరి ఇది ఎలా ఉంటుందో ఏందో, నాకు మంచి పబ్లిసిటీ సార్ ఆ రైతు నాకు. ఇప్పుడు పొగాకు సార్, పొగాకు అర్థమైంది. చెప్పండి సార్. ఇప్పుడు అది అంటే ఇంకా కొంచెం చెట్లు పెరగలేదు. ఫోన్ చేసి అడిగితే కొద్దిగా చెట్లు పెరుగుతున్నాయిలే అని అన్నారు. నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పురుగు మందులు వాటికి ఏమన్నా వాడాలనా, ఎలా చెప్పమంటారు సార్ అతనికి? ఖచ్చితంగా వాడాలి సార్ పురుగు మందు. ఆక్వాజెల్ వేయలేదా సారు? ఆక్వాజెల్ ఇచ్చాను సార్. ఆక్వాజెల్ వచ్చేసి 3 ఎకరాలకు 3 కేజీలు సార్. ఆక్వాజెల్ 3 కేజీలు. ప్రొటెక్ట్ వచ్చేసి 1/2 కేజీ ఇచ్చాను సార్. ప్రొటెక్ట్ ఏంటంటే మళ్ళీ రాకుండా, మళ్ళీ అంటే రాగటం కాదు సార్, దాన్ని ఉన్న ఫంగస్ ని చంపేసిద్ది ఈ ప్రొటెక్ట్ అనేది. మంది వస్తుంది వచ్చి పైర్ని ప్రభావితం చేయకుండా ఎక్కువ సారు సేద్యం చేయాలి, అరక సేద్యం మళ్ళీ వచ్చే పోతోటల్లో. ఈ ఫంగస్ ని కంట్రోల్ చేసిద్ది మన ప్రొటెక్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ప్లస్ ఈ గ్రాన్యువల్స్ కూడా వేసారు కదా, పిడికేలు. 3 ఎకరాలకి 3 బస్తాలు ఇచ్చాను సార్. 3 బస్తాలు అంటే ఎన్ని? ఒక్కొక్క ఎకరాకి బాగా ఎక్కువ డోస్ ఇచ్చారు సార్. మంచి సార్, ఎటువంటి ఇబ్బంది ఏమవుతుంది. ఎక్కువ డోస్ అంటే సార్ అది మామూలుగా ఈ ఎరువులు తగ్గిమని చెప్పా. అంటే ఓకే సార్, ఇప్పుడు ఎరువులు అంటే ఇప్పుడు మన పొలం రసాయనిక ఎరువులకి అలవాటు పడిపోయింది. ఒకసారిగా తగ్గియకూడదు. ఎకరాకి వచ్చేసరికి ఒక 10 కేజీల నుంచి 20 కేజీలు మాత్రమే తగ్గియాలి. ఇప్పుడు 2 బస్తాలు సార్ 2 బస్తాలు వేస్తుంటేనే 1 బస్తా ఏమన్నా. ఓకే సార్, అట్లా. ఎందుకంటే మన పొలాలు ఆల్రెడీ ఇప్పుడు ఎప్పటి నుంచో రసాయనిక ఎరువులకు అలవాటు పడిపోయి ఒకసారిగా తగ్గిస్తే ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది తక్కువ వస్తుంది. నల్లరేగ నేల సార్. పర్లేదు సార్, ఉన్నారు ఏం చేస్తారు? ఫస్ట్ స్ప్రేయింగ్ ఇంకా నేను పోయి చూడాలి సార్, చూసి కానీ చెప్పను. ఓకే సార్, చూడండి పైరు ఎలా ఉందో అనేది ఫోటో పెట్టండి. చూసి ఫోన్ చేయండి, చూసి ఫోన్ చేయండి. ఫోటోలు పెట్టండి సార్. మీరు సింగంనేనిపల్లినా ఉండేది? అవును సార్, సింగంనేనిపల్లి. మీరు మిమ్మల్ని కలవాలంటే ఏ టైంలో కలవాలి సార్? నాకు ఇదంతా మీరు చెప్పేది పూర్తిగా సగం అర్థమైంది, సగం అర్థం కాకుండా నోట్స్ రాస్తున్నా కూడా మీ దగ్గర ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి ఏ టైంలో రావచ్చు సార్? సాయంత్రం పూట కందుకూలోనే ఉంటారు సార్. ప్రతిరోజు కందుకూలో 3 గంటల నుంచి రైతు 8 గంటల కందుకూలో. గుడ్ మార్నింగ్. జాలయ్య గారు వాయిస్ మీకు కట్ అవుతుంది సార్ది. జాలయ్య గారు నేను నెంబర్ ఇస్తాను, మాట్లాడుదురు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. డివి మాధవరావు గారు.
అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ మల్లికార్జున ఉమాప్రసాద్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ రేంగర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ సురేష్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున సార్, మాట్లాడండి. సార్ రేంగర్ సార్, ఆక్వా జెల్లు, గ్రాన్యూల్స్, ఓకే ఆక్వా జెల్ జల్లిచ్చి గ్రాన్యువల్ మందులు, గ్రాన్యువల్స్ 82 ప్రొటెక్ 3 కలిపి మందులు వేయించా. ఓకే మల్లికార్జున సార్, సార్ ఏ పంటకి? పొగాకు సార్. ఓకే ఓకే అది చెప్పు ముందు. పొగాకు చేయించాను సార్. మొక్క కొద్దిగా నలుపు రాకుండా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎరుపుగా ఉంది. నలుపు రావాలా, ఎదుగుదల రావాలా సార్? ఏమేమి వాడాలి సార్, చెప్పండి సార్. ఓకే సార్. ఫస్ట్ గ్రాన్యువల్స్ ఆక్వా జెల్ 82 అనేది సార్ సాధారణంగా మన రైతులు కొంతమంది చల్లే అగ్రి 82 అనేది భూమిలో మన ఫర్టిలైజర్ కలుపుకోండి. కొంతమంది ట్రాక్టర్ తోటి ముందు ఎద పెడుతుంటారు భూమిలోకి. ఎద పెట్టి ఈ అగ్రి 82 వాడటం వల్ల ఏంటంటే ఆ ఫర్టిలైజర్ అనేది ఆ పైప్ లో అనేది ఇరుక్కుంటుంది. అందువల్ల ఏంటంటే అనేది ఆపి పైన తీసుకోండి సార్. అట్లా అతుక్కుంటుందని నేను గ్రాన్యువల్స్ ప్రొటెక్ ఒక బకెట్ లో కలిపిచ్చి మందులో కలిపి వేయించాను సార్. మంచిది, వెరీ గుడ్, మంచి పని చేశారు. అట్లా అతుక్కుంటే మళ్ళీ వద్ద వేస్ట్ గా పోయిద్ది అని చెప్పి బకెట్ లో ముందు కలిపిచ్చి ఆల్రెడీ కలిపేసి మందులో కోమేం పోపించి కలిపిచ్చి అట్ట వేయించాను సార్. అట్లా అందుకు అంతే, అట్లనే చెప్పారు. వెరీ గుడ్, మంచి పని చేశారు సార్. ఇంకోటి ఏంటంటే మొక్క ఎదుగుదల వస్తుంది అంటే మన భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషు మొక్కకి సరైన అందట్లేదు. పైన 3 ప్రొక్లైమ్ ఒక 100 గ్రాములు స్ప్రే చేయండి సార్. ఇంకా కూడా మొక్క ఎర్రంగా ఉందంటే హూమ్ క్యాప్సిడ్ కూడా స్ప్రే చేయండి. 250 ఆ 3 కలిపి స్ప్రే చేయండి. అగ్రి 82 అనేది కామన్, దాంట్లో కలుపుకోవటమే. ఓకే సార్. ఇంకొక క్వశ్చన్ సార్. దానిమ్మకి ప్రొటెక్ను 82 కొద్దిగా ఇప్పుడు మచ్చ స్టార్ట్ అవుతుందంటే 82 ప్రొటెక్ ఇచ్చాను సార్. ఇంకా ఏమన్నా అది ఇచ్చిన కొద్దిగా రిజల్ట్ తక్కువగా ఉంది బాబా అన్నాడు. దానికి ఇంకా ఏమన్నా ఇవ్వచ్చు సార్? ఓకే, మన ప్రొడక్ట్ అనేది రాదు ఇవ్వాలి, కానీ ఏంటంటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. మచ్చ వచ్చిందంటే పంట కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. దానికి ప్లాంటోమైసిన్ పెట్టుకోవాలి. ప్లాంటోమైసిన్ యాంటీబయాటిక్ మందు కూడా వ్యాధి నిరోధ శక్తిని పెంచేదానికి రాకుండా పనిచేసింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా బయట మందులు స్ప్రే చేయాలి. మచ్చ వచ్చిందంటే అది మిరప కావచ్చు, దానిమ్మ తోటలు ఎక్కువ మచ్చ వస్తుంది. దానికి ప్లాంటోమైసిన్ 2 కలిపి కొట్టాలి. ఏరీస్ కంపెనీ ప్లాంటోమైసిన్ 2 స్ప్రే చేస్తే ఆ మచ్చ అనేది కంపల్సరీ. 100 లీటర్లకి 100 గ్రాములు నాటివ్, 100 గ్రాములు ప్లాంటోమైసిన్. ఈ యాసిడ్ అనేది భూమిలో ఉంది కదా, మామూలుగా స్థితిలో పెడతారు కదా డ్రిప్, 6 లీటర్ వదిలేయండి. దానిమ్మ తోటకి మంచి వస్తుంది. అది అగ్రి హ్యూమిక్ యాసిడ్ 1 లీటర్ ఎకరాకి. భూమిలో అదే స్టింకర్లు ఉన్నాయి కదా, డ్రిప్ లో వదిలిస్తే మంచి షైనింగ్, మంచి కలర్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎడ్లూరుపాడు బత్తిని నల్కోవాలి కొద్దిచ్చాను, కాయ బాగుంది. ఆ సార్ని చూసి ఆ సార్కి నేను ఇచ్చొచ్చా కదా ఆ రోజు మందు నువ్వు ఏమంటే. అవునవునవునవును. ఆ సార్కి ఇస్తే ఆ సార్ని గురించి ఇంకొకసారి కట్న ఇచ్చా. ప్రొటెక్ 82 ఇచ్చాను, మచ్చ రాకుండా వాడమని ఒకసారి స్ప్రే చేయమని, నేలలోకి ఇవ్వమని డ్రిప్ కి. మళ్ళీ స్ప్రే కూడా వాడమని చెప్పాను. ముందు అడ్వాన్స్ గా వాడుకుంటే రాకుండా ఉంటుందని చెప్పాను సార్. కానీ కొద్దిగా రిజల్ట్ తక్కువ ఉంది అన్నాడు. అందుకు ఇంకేమి ఇవ్వచ్చు అని అందుకు అడుగుతున్నాను సార్. అదే సార్, ఆ హ్యూమిక్ యాసిడ్ డ్రిప్ లో ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసన్న మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడు సార్. వెంకటేష్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను అద్దంకి పక్కన కలవకూర అని ఉంటే అక్కడ బంతి తోట దగ్గరికి వెళ్ళాను సార్. మేడం అది 2 కాపులు 3 కాపులు అయిపోయింది పూలు. ఓకే మేడం. అయితే దాని మేడం మాడిపోయినట్టు వాయిస్ వస్తుంది కట్ అవుతుంది, ఆకు లోపల, వాయిస్ కట్ అవుతుంది కొంచెం. పువ్వు లోపల మచ్చలు మచ్చలుగా వస్తుంది సార్. అవును మేడం. ఫస్ట్ దీనికి వాళ్ళు ఏంటంటే డ్రిప్ లో కూడా చెప్పండి. డ్రిప్ లో కూడా వదులుతున్నారంట. ఆల్రెడీ ఏదో పురుగు మందులు తెచ్చి పెట్టాను మేడం అని చెప్పాడు మొన్న నేను అక్కడ హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు. ఓకే మేడం. అవి ఒకసారి చెప్పండి సార్. తోటలో వచ్చేసరికి మేజర్గా పురుగును మచ్చ తెగులు వస్తుంది. మచ్చ ఆకు మీద మచ్చ వచ్చింది అనుకో తోట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ప్రొటెక్ట్ రాకముందు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రొటెక్ట్ను సాప్ అనే మందు ఉంటుంది. సాపు SAF సాపు మచ్చ తెగిలికి పనిచేస్తుంది. ఇది తక్కువ మచ్చ దానికి కూడా కంట్రోల్ కాకపోతే నాటివ్ ఉంటుంది. నాటివ్ ఓ రౌండ్ ఏంటంటే నానోటెక్ అగ్రి ప్రొడక్ట్ స్ప్రే చేసిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెంచి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత సాపు సారీ మేడం, నాటివ్ ప్లాంటోమైసిన్ వాడేయండి. నాటివ్ ప్లాంటోమైసిన్ 2 దఫాలు ఎమ్మడెమ్మడే వాడేయండి. మళ్ళీ 2 కోతలు కోసినారు కాబట్టి బలం తగ్గిద్ది అనమాట మొక్క అది పైరుకి. అప్పుడు గ్రాన్యువల్ డ్రిప్ ఉంటేమో అగ్రి హ్యూమిక్ యాసిడ్ 6 లీటర్ ఇవ్వండి ఎకరాకి. లేదు డ్రిప్ లేకపోతే 5 కేజీలు మళ్ళీ అయిపోయింది. భూమిలో అయిపోయింది 5 కేజీలు. సార్ నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. ఒకసారి నేను జూమ్ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తాను. నాకు ఒకసారి చెప్తారా, వాట్సాప్ చేస్తారా? ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఆల్రెడీ ఫీల్డ్ జర్నీలో ఉంటున్నారు మేడం. తిరుపతి వెళ్ళాను సార్, వెళ్తున్నాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఓకే. సో గోపి గారు, గోపి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఒక 8 రోజులు అవుతుంది మన శనగ నాటారు. మనం గ్రానువల్స్ అడిగితే తీసుకోలేదు, పై మందులు వాడతామన్నారు. ఓకే. 8 అంటే ఒక 4 ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి 12 రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది స్ప్రేయింగ్. 12-15 రోజులు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ స్ప్రేయింగ్ శనగలో వచ్చేసరికి. అవును సార్. హ్యూమిక్ యాసిడ్ 250 ml ఎకరాకి. అగ్రి 82 వచ్చేసరికి 50 ml. అగ్రి 82 50 ml. స్టార్టింగ్ లో పురుగు తక్కువ ఉంటది కాబట్టి ప్రొక్లైమ్ ఇది బయట మందు. ఎకరాకు 100 గ్రాములు. ఓకే సార్. మందులు స్ప్రే చేయండి సార్. ఈ హ్యూమిక్ యాసిడ్ పైరు మొత్తం కూడా బాగా మలిసేసి దృఢంగా వస్తుంది పైరు. లాగా కమ్మకపోయింది పైరు మొత్తం కమ్మకపోయింది చేనంతా. సార్ ఇప్పుడు 15 రోజుల తర్వాత మాత్రమే స్ప్రే జరగాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే కదా మీరు చెప్పింది? అవును సార్. అదే అనుకుంటే వాటికి 15 రోజులు సార్. ఒక డౌట్, ఏ పంటకైనా మొక్కేసిన ఇత్తనాలు నాటిన ఏ పంటకైనా 15 రోజుల తర్వాత మాత్రమే స్ప్రేయింగ్ స్టార్ట్ చేయాలి. లేదు సార్, అంటే మకిర్లు ఈ మధ్యలో మకిర్లు వస్తున్నాయి. స్టార్టింగ్ లోనే మకిర్లు ఉన్నప్పుడు అవి పురుగులు కాదు, మకిర్లు అని నల్లగా పొలాల్లో తిరుగుతున్నాయి. దానికి స్టార్టింగ్ లో వేసిన వారణానికి మకిర్లు వస్తున్నాయి కాబట్టి పొగాకులో వారం రోజులకే మందు వాడుకోవాలి. ఆ మకిర్లు ఉంటే పొగాకైతే వాడాలి, పొగాకైతే మకిర్లు ఉంటే వాడాలి. వాడాలి సార్. శనక్కి మిగతా వాటికి లేకపోతే మళ్ళీ మామూలు నార్మల్ స్ప్రేయింగ్ 15 రోజుల తర్వాత మాత్రం స్టార్ట్ కావాలి. 12 రోజుల తర్వాత, 12 రోజుల నుంచి తర్వాత 12 రోజులు. ఓకే, ముందుగా చేస్తే మొక్క చిన్నదిగా ఉంటుంది కాబట్టి తట్టుకునే శక్తి ఉండదేమో కదా. అంటే మన ప్రొడక్ట్లు అయితే ఇబ్బంది లేదు సార్. బయట మందులు అయితే కొద్దిగా డోస్ ఎక్కువ అవుతుంది.
ఓకే మన ఓకే మన అంటే nutrients పుట్టిన పిల్లలకి నెలలో అన్నం పెట్టకూడదు అలాగనమాట ఇది. అవును సార్, అవును సార్. డైజెస్టివ్ సిస్టమ్. ఓకే ఓకే ఓకే. సార్, కరెక్ట్. సో శనక్కి మీకు ఆన్సర్ వచ్చిందా సార్? వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గమనించండి లీడర్స్, అది ఎన్ని రోజుల పంట? 15 రోజుల పంట? సార్ ఎన్ని రోజుల పంట శనగ అడిగింది సారు? అది ఫస్ట్ పేయింగ్ అన్నాడు, ఎన్ని రోజులనే చెప్పలేదు సార్. శనగేసి నాకు తెలిసి 10 రోజులు 15 రోజులు అన్నారు కదా. ఓకే. సో దానికి ఏం 15 చెప్పారు మీరు? హ్యూమిక్ అగ్రి లిక్విడ్ హ్యూమిక్ లిక్విడ్ 250 ml, 250 ml ఎకరాకి. ఎకరాకి. అగ్రి 82 50 ml. అగ్రి 82 ఎకరాకి 50 ml. ఓకే. సో అది సార్ గ్రాన్యూల్స్ కనుక భూమిలో వేస్తుంటే లిక్విడ్ అవసరం ఉంటుంది కదా వెంకటేష్ సార్? రాగడి నేల అనుకోండి, మంచి నేల, అవసరాన్ని బట్టి అక్కడ. ఓకే ఓకే ఓకే. సురేష్ మీ సార్, వాయిస్ అవసరం కట్ అయింది. మీరు చెప్పండి. వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కట్ చేస్తున్నా వాళ్ళకి, అందువల్ల. సార్ ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఓకే సార్. కుమారి మేడం, కొత్త మలాయపాలెం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ మా సార్ మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి. సార్, అగ్రి మన ప్రొడక్ట్ లో ఏమేమి కలపొచ్చండి మిర్చిలో? మందు బయట మందులు అంటే ఎన్ని రోజులు అయింది వేసి? ఎలా ఉంది పైరు? పైరు బాగానే ఉందండి. 60 రోజులు అవుతుంది. కోతలో నల్లి తగ్గుతుంది కదా, బయట మందుల్లో ఏం స్ప్రే చేయొచ్చని. హలో సార్. సార్ మన అగ్రి ప్రొడక్ట్ లో నల్లి తగులుతుందండి మిరప తోటలో. ఎన్ని రోజులు అయ్యి సార్ వేసి? ఎన్ని రోజులు అవుతుంది? మొక్క ఎంత ఎత్తుంది? పైకి మిరప తోట ఎంత ఎత్తుంది? ఎలా ఉంది పైరు? 60 రోజులు అవుతుందండి. పైరు బాగానే ఉంది. కోతలో నల్లి తగులుతుందండి. అది అగ్రి ప్రొడక్ట్ లో ఏమైనా కలిపేయచ్చు అంట. కోతలో నల్లి తగులుతుంది. ఆ నల్లికి గట్టి మందులు కొట్టాలి సార్. గట్టి ఎక్స్బోనస్ ముందు నల్లి కంట్రోల్ చేసుకున్న తర్వాత మన మందులు వాడాలి. ఎక్స్బోనస్ 34 ml ఎకరాకి. ఎన్ని ఎకరాలు సార్? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎక్స్బోనస్ ఎస్ఎల్కి 34 ml ఎకరాకి. దోమ అక్టారా 100 గ్రాముల ఎకరాకి. ముందు ఆ 2 స్ప్రే చేసిన తర్వాత నల్లి దోమ కంట్రోల్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మంది అగ్రి మాస్ 250 ml. వెంకటేష్ సార్, మీరు సిగ్నల్ ఉండే కాడికి రండి, వాయిస్ కట్ అవుతుంది. వెంకటేష్ సార్, వాయిస్ కట్ అవుతుంది. మీరు జూమ్ అప్పుడు కొంచెం సిగ్నల్ ఉండే ఏరియాలో వచ్చి కూర్చుంటే ఈజీగా ఉంటది. కట్ అవుతుంది వాయిస్. నేను సిగ్నల్ ఉన్న ఏరియాలోనే ఉన్నాను సార్. వాయిస్ స్పీడ్ గా కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది. ఓకే ఓకే సార్. చెప్పండి అర్థమవుతుందా సార్? చెప్పండి. అర్థమవుతుందా సార్ ఇప్పుడు నేను చెప్పేది? ఎక్స్బోనస్ అనేది ఆ నల్లికి బాగా పనిచేస్తుంది. ఎక్స్బోనస్ 34 ml. అక్టారా 100 గ్రాములు. అక్టారా ఆ దోమ నల్లి కంట్రోల్ అయిన తర్వాత మన అగ్ని మాస్ వచ్చేసరికి 250 ml ఎకరాకి. అగ్రి నానోటెక్ వచ్చేసరికి 250 గ్రాములు. అగ్రి 8 వచ్చేసరికి 50 ml ఎకరాకి. ఈ 3 రోజులు అది ఎక్స్పోనస్ అక్టారా వాడిన తర్వాత 3వ రోజు పట్టాలి. 3వ రోజు అది కంట్రోల్ అయ్యి మళ్ళీ పోతా కింద పైరు దిగుబడి వచ్చేదానికి మళ్ళీ ఎమ్మడే ఎత్తుకుంటది. మన ప్లస్ ఆర్గానిక్ ఉత్పత్తులు వాడటం వల్ల. సార్ చౌడికి ఏమైతే బాగుంటాయండి?
పొలం చౌడు ఉందండి, ఏం వేస్తే మనకి? సౌడ్ అంటే ఇది స్టార్టింగ్ లో వేయాలి సార్. సౌడ్ అది మొక్క వేయక ముందు జిప్సం ఉంటది. జిప్సం. జిప్సం జిప్సం మందు అనేది మినిమం ఎకరాకి వచ్చేసరికి 3-4 బస్తాలు వేయాలి పైరు వేయక ముందు. ఇప్పుడు మనం ఏం చేయలేము సార్. ఇప్పుడు మన గ్రాన్యువల్స్ 5 నుంచి 10 గేల దాకా వాడుకోవటమే. వాడాం సార్. ఇంకొంచెం ఎక్స్ట్రా వేయండి గ్రాన్యువల్స్ సౌడ్ పొలానికి. గ్రాన్యువల్స్ ఒకసారి వాడామండి, మళ్ళీ ఇంకోసారి వేయమంటారా? మళ్ళీ వేయండి సార్. మళ్ళీ వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శాషయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శాషయ్య గారు, నల్లమోతు శాషయ్య గారు. నెక్స్ట్ శాంసంగ్, పేరు పెట్టలేదు, A12 అని ఉంది. ఒకసారి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోండి. కంపెనీ పేరు పెట్టారు, చెప్పండి సార్. మీరు చెప్పాలి సార్. అడగ సార్తో మాట్లాడండి. సార్ నా పేరు కాకల రామన్ సార్. మాది 2.5 ఎకరం శనగేసాం సార్. ఎవరు వెళ్తారు మాట్లాడండి. వెంకటేశ్వర సార్. హలో సార్ ఫోన్ వస్తున్నట్టు, ఒక్క నిమిషం సార్. చెప్పండి లైన్ లో చెప్పండి. ఉంటాను సార్, లైన్ లో ఉంటాను. ఎవరు వెళ్తారు? గుడ్ మార్నింగ్ సార్ శనగ 2.5 ఎకరం వేసాం సార్. వేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇప్పుడు కరెక్ట్ గా 15 days అయింది సార్. అంటే ఇప్పుడే తొలి దశ మనం పురుగు మందు స్టార్ట్ చేయాలి సార్. మామూలుగా మేము ఆల్రెడీ మనకి భూమిలో 5 kg గ్రాన్యువల్స్, అగ్రి ఎడిట్, మామూలుగా నానోటెక్ కూడా వేసాను సార్ ఆల్రెడీ. ఎరువుతో అంటే మామూలుగా ఎరువుతో కలిపి, అంటే ఎరువుతో కలిపి వేస్తాం. ఏది మామూలుగా డిఏపి యూరియాతో కూడా కలిపి మామూలుగా మనం గ్రాన్యువల్స్, అగ్రి ఎడిట్, నానోటెక్ కూడా కలిపి వేసాం సార్. ఓకే ఓకే, మంచి పని చేస్తారు. న్యూట్రియన్స్ కూడా భూమిలో వేస్తారు. ఇప్పుడు 15 days అయిందా సార్? మనం ఇప్పుడు అగ్రి ఎడిట్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. మనం పురుగు మందు ఏం వాడితే మంచిది సార్? అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు మీరు మాట్లాడే అన్ని రాసి పెట్టుకున్నాను. శనగ కూడా మామూలు ప్రొక్లైన్ అవి వాడమన్నారు కదా. ప్రొక్లైమ్ అంటే స్టార్టింగ్ లో పురుగు తక్కువ ఉంటది కాబట్టి ప్రొక్లైమ్ వచ్చే ఎకరాకి 100 గ్రాములు, హ్యూమిక్ యాసిడ్ కలిపి 250 ml హ్యూమిక్ యాసిడ్. అంటే ఇప్పుడు మనం గ్రాన్యువల్స్ వేసినా ఇప్పుడు మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ కూడా వేసుకుంటే మంచిదా సార్? మంచిది సార్, ఏం కాదు, ఇబ్బంది, మంచిది. నెంబర్ 1 ఇది కూడా మనం అంటే మేము మామూలుగా టాటర్ ట్యాంక్ తో స్ప్రే చేస్తాం సార్. ఒక ట్యాంకీ పడుతుంది కదా 2.5 ఎకరాకి? ఒక ట్యాంకీ పడుతుందా? 2.5 ఎకరాలకి అంటే మాకు 4 ఎకరాలకి ఒక ట్యాంకీ పట్టింది సార్. అంటే మేము 4 ఎకరాల చేనికి ఒక ట్యాంకీ వాడతాం. అంటే ట్యాంకీ అంటే మనకి వాటర్ పోసుకునే పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, అవి 2 పడతాయి. 2 ఉంటాయి ఆ ట్యాంకీ కంటే. హలో, ఎకరాకి చెప్తున్నా డోసు. ఇప్పుడు మామూలుగా 4 ఎకరాలకి ఒక ట్యాంకీ కొడతాం కాబట్టి 2.5 ఎకరానికి కాబట్టి దాని తగ్గట్టు పోసుకుంటాం వాటర్. దాంట్లో ఈ కలిపేయాలన్నమాట. 2.5 ఎకరానికి ఒకేసారి ట్యాంకీలో పోసుకొని వాడతాం సార్. అంటే 2.5 ఎకరాకి వచ్చేకి 1/2 లీటరు హ్యూమిక్ యాసిడ్. ఓకే సార్. 500 ml హ్యూమిక్ యాసిడ్. ఓకే. గమ్ వచ్చేసరికి 100 ml. ఓకే సార్. మామూలు అగ్రి 8 to 100 ml. ప్రొక్లైమ్ వచ్చేసరికి 1/2 kg ఒకటి, 100 ml, 250 గ్రాములు ఒకటి, 100 గ్రాములు ఒకటి. అంటే అప్పుడు టోటల్ గా 350 grams అంతే కదా సార్? హలో ఆగండి సార్, ఫోన్ లో వస్తున్నాడు, మీకు కట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఉంటాను సార్, ప్రాబ్లం లేదు. నేను కూడా ఏంటంటే సార్, నేను ఆల్రెడీ అద్దెంగి నాగరవలసాలు టీమ్ లో ఉన్నాను సార్. నేను కూడా రైతులకు కూడా ఆల్రెడీ గ్రాన్యువల్స్ ఇవన్నీ వాడుతున్నాను. నేను వెస్టేజ్లు చేస్తున్నాను సార్. ఓకే ఓకే. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. హలో, ఫోన్ చేస్తున్నాను. చెప్పండి.
ఓకే సార్, అర్థమైంది సార్. అదే సార్ మీరు సార్ చెప్పారు కదా మామూలుగా 500 ml ఉమిక్లి యాసిడ్ వాడాలా, తర్వాత అగ్రి 82 మాకు అదే ఎకరానికి 50 ml. ఇప్పుడు మనకి ప్రొక్లైన్ ఏమో 250 ప్లస్ 100 గ్రామ్స్ 350 గ్రామ్స్ 2.5 ఎకరానికి వాడాలి, అంతే కదా సార్? హలో, అవును సార్, అవును సార్, ఇప్పుడు ఫస్ట్ టైం అవును సార్. డోస్ అంతవరకు సరిపోయింది కదా సార్? సరే, అగ్రి 80 కూడా 100 ml వాడుకోండి. అగ్రి 82 కూడా రాసి పెట్టుకున్నాను సార్. ఓకే, ఇవన్నీ థ్యాంక్ యూ కూడా సార్, థ్యాంక్ యూ. మామూలుగా దాంట్లో కలిపి మనం ట్యాంకీలో పోసేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోయింది, అంతే కదా సార్? హలో, అంతే సార్, థ్యాంక్ యూ. అదే సార్ సురేష్ సార్, నేను కూడా ఈ జూమ్ లో డైలీ ఇప్పుడు ఈ ఉన్నాయి కూడా అన్ని రాసుకున్నాను సార్. నేను వెస్టేజ్ లో ఉన్నాను కాబట్టి రైతులు కూడా దీని గురించి వివరించి, దీనికి ఎవరికి ఏది అవసరమైందో వాళ్ళకి వివరించి వాడేటట్టుగా నేను చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, నేను కూడా మంచిది సార్. అందుకే డైరీ లాగా పెట్టుకొని మొత్తం నోట్ చేసుకుంది, అందుకే సార్ మొత్తం నేను అందుకే డైలీ జూమ్ లో అయిన మొత్తం వింటా ఉంటాను సార్. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అంటే ఓకే, సునీత థ్యాంక్ యూ మేడం, సార్. టి సునీత గారు. టి సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ రేవతి శ్రీనివాస్ గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మేడం హలో, మాట్లాడు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు నాటేస్తున్నారండి, వాటికి ఏమేమి వాడాలండి? పొలం ఎంత మేడం? వరి అండి. వరి ఎంత, ఎన్ని ఎకరాలు? ఒక ఎకరం అండి సార్. ఎకరం సార్. అగ్రి గ్రాన్యువల్స్ 5 kgs. అగ్రి గ్రాన్యువల్స్ 5 kgs. ఆక్వాజల్ కేజీ. ఆక్వాజల్కి చెప్పండి సార్. డిఐపి ఒక బస్తా, యూరియా ఒక బస్తా. డిఐపి ఒక బస్తా సార్. ఇవి అందులో అంటే మనం ఇప్పుడే స్టార్టింగ్ సార్, అందులో మిక్స్ చేసి వేసేయచ్చండి? అవును, అవి మొత్తం మిక్సింగ్ చేయొచ్చు, కలుపుకోవచ్చు. మొత్తం మిక్సింగ్ చేసేసి చల్లేసేయండి. మొత్తం కలుపుకోవాలి మేడం. ఎప్పుడు వేయాలండి? అదే నాటేస్తున్నారు కదా, నాటేసే ముందు మేడం. ముందే వేయమంటారండి? నాటేసుకోండి, వరి నాటే. సరే, ఓకే సార్, థ్యాంక్స్ అండి. అది చల్లేసిన తర్వాత చెప్పండి మేడం. అది చల్లేసిన తర్వాత వరి నాటేసి. సరే సార్. ఓకే మేడం. నెక్స్ట్ కమలాకర్ సార్, కొండాపురం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు ఒక పొగాకి ఆ రైతు ఆల్రెడీ దుక్కిలో మన ఎరువులు చల్లున్నాడు సార్. ఏమేంటి? గ్రాన్యువల్స్. గ్రాన్యువల్స్ అయితే చల్లలేదు సార్. ఇప్పుడు చల్లేదు, మళ్ళీ దుక్కు సేద్యం చేసి మొక్కలు నాటాలంటున్నాడు. అట్లా మనం ఉపయోగిస్తాం సార్. అదే గ్రాన్యువల్ అగ్రి ఎన్ని సార్? క్వశ్చన్ అర్థం కాదా? మళ్ళీ క్వశ్చన్ అడుగు సార్. ఇప్పుడు ఆ రైతు ఈ ఆల్రెడీ దుక్కిలో మందు చల్లి దుక్కి చేసి వేస్తున్నాడు సార్. ఏది సేంద్రియ ఎరువులు డిఐపి, యూరియా. పంట ఏంది? ఓకే, పొగాకు సార్, పొగాకు. చెప్పు. ఇప్పుడు మనము ఈ మన ప్రొడక్ట్ అగ్రిజెల్, ఈ గ్రాన్యువల్స్, ఈ మళ్ళీ వేరే మనుషుల చేత చల్లించి దున్ని మళ్ళీ పొగాకు వేయాలంటున్నాను సార్. మనది ఇప్పుడు వేస్తే పని చేస్తుందా? గ్రాన్యువల్స్ వేసుకోండి సార్. గ్రాన్యువల్స్ వేసేసి దున్నే గొర్రు తోలేసి, ఆక్వాజల్ వద్దులేండి. ఆక్వాజల్ ఏంటంటే కింద పడాలి సార్. ఆక్వాజల్ పైన ఉంటది, మళ్ళీ ఇబ్బందిగా ఉంటది. గ్రాన్యువల్స్ వేసుకోండి. గ్రాన్యువల్స్ వేసేసి ఆ గొర్రు తోలేసి మనం పొగ మొక్క వేసుకో. గ్రాన్యువల్ ఒక్కటే సరిపోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, వరికి కూడా ఇప్పుడు రెండోసారి ముందు గ్రాన్యువల్స్ ఏమేమి కలపాలి సార్ వరికి?
ఫస్ట్ బ్యాచ్ లో రెండోసారి ఎన్నో దశ ఇది? ఎన్ని రోజులు అవుతుంది నాటి? రెండో దశలో చల్లాలి సార్. సార్ గ్రాన్యువల్స్ అనేది వరి నాటిన తర్వాత కూడా 40 రోజుల లోపు 30 రోజుల లోపు చల్లుకోవచ్చు. 30 రోజుల లోపు చల్లుకొని తర్వాత పైన స్ప్రే కలపాలి సార్. గ్రాన్యువల్ అని కలిపి గ్రాన్యువల్స్ లో పొలాన్ని బట్టి కొంచెం బలం తక్కువ ఉంది 20 కలుపుకోండి. అది కాదు సార్, మందే అదే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. గ్రాన్యువల్స్ లో మనం ఏమన్నా ఇంకొకటి ఏమైనా కలుపుకోవాలని ఓన్లీ గ్రాన్యువల్ సరిపోద్ది సార్. గ్రాన్యువల్స్ సరిపోయింది లేదు సార్, గ్రాన్యువల్స్ సరిపోయింది. పైన స్ప్రే చేసుకునే ఉన్నాయి మనకి. ఏం చేయాలి సార్? ప్రొడక్ట్ అగ్రి ప్రొడక్ట్ ఒక 1/2 kg సార్. అగ్రి ప్రొడక్ట్ 1/2 kg ప్లస్ బయట పురుగు మందులు కలిపి వాడుకోండి. అగ్రి ప్రొడక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సిహెచ్ వెంకట సుబ్బయ్య గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సురేష్ సార్ గారు. నమస్తే. నమస్తే సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు మనం వరి పొలాల్లో మనకి ఎక్కువ ఉంది సార్. మన ఏరియా వరి పొలాల్లో చేస్తున్నాము. వరి పొలాలకు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి మేము వాళ్ళని వాడమని చెప్పేది ఏంటంటే మన అగ్రి 82 వచ్చేసి ఒక బాటిలు, చిన్న బాటిలు. చెప్పండి సార్, అర్థమవుతుంది. అదే అగ్రి గ్రావెల్స్ 5 kg, అగ్రి ప్రోడక్ట్ 1, ఆక్వాజెల్ వచ్చేసి 1 లీటర్ వచ్చేసి 1 kg వచ్చేసి 2 ఎకరాలకు వేపిస్తున్నాం సార్. అగ్రి 82 1. ఇది డిఏపి 1 కట్ట, యూరియా కట్ట కాకుండా అరకట్ట డిఏపి, అరకట్ట యూరియాలో ఫస్ట్ టైం దుక్కులో వేపిస్తున్నాము. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా అరకట్ట డిఏపి, అరకట్ట యూరియా మళ్ళా నెక్స్ట్ వేపిస్తున్నాము. కానీ ఫస్ట్ టైం మాత్రం మనది 5 kg అగ్రి గ్రావెల్స్, అగ్రి ప్రోడక్ట్ 1, ఆక్వాజల్ అర, అగ్రి 82 వేపిస్తున్నాము. దానికి రిజల్ట్ కూడా ఒక చవిటి చేయనికి వేపించాను సార్. ఫస్ట్ టైం చూడాలి మన దాంట్లో ఎంత ఉందనేది. ఆ వరి అంత ముందు ఆ చేను సరిగా అయ్యేది లేదు, కానీ ఈ తాప మనం వేసిన తర్వాత అది వరి బాగా పచ్చగా బాగా చిగురింతలాగా ఎగురు పెట్టి బాగా ఉంది సార్. ఇప్పుడు అది వేసి కూడా ఇప్పుడు 11 రోజులు. 11 రోజులకి అయినా కానీ ఈ మొక్క బాగా నాణ్యంగా ఉంది. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పనేది కొంచెం చూస్తున్నారు రైతులు కూడా. దారిలో చేను అది మొత్తం 4 ఎకరాలు సార్. 4 ఎకరాలకు ఆ విధంగా వాడిచ్చాము. నేనేం చెప్తున్నా అంటే రైతులకి, మీరు ఒకేసారి మీరు ఇంతకు ముందు 3 కట్టలు దుక్కిపిండి అంటారు, 4 కట్టలు ఈరియా అంటారు. అంత పిండి వేయాల్సిన అవసరం లేదు. అరకట్ట దుక్కిపిండి, అరకట్ట ఈరియా ప్రతి 10 రోజులకు ఒకసారి వేసుకోండి. దుక్కులో ఒకసారి, 10 రోజులు 11 రోజులకు ఒకసారి, తర్వాత మళ్ళా 11 రోజులకు ఒకసారి, నెలకి 3 సార్లు మీరు వేసుకోండి. 1.5 కట్ట డిఏపి, 1.5 కట్ట యూరియా. ఖర్చు తగ్గుతుంది, పంట బాగా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది సార్ రైతులకి వివరించి. ముందు సార్ సుబ్బయ్య, వెంకట సుబ్బయ్య గారు కొంచెం అంటే వెనక మాట్లాడాల్సిన ఉన్నారు. కొంచెం మీకు ఏదైనా డౌట్ ఉందా? సార్తో అడిగే క్వశ్చన్ ఏమైనా ఉందా? ఇంకేం లేదు సార్, అదే ఆ విధంగా చేపిస్తున్నాం, బాగుంది రిజల్ట్ అని చెప్పి చెప్తున్నాం సార్. ఓకే, ఇది రిజల్ట్ దాంట్లో చెప్తారు కానీ, ఎందుకంటే సార్ డౌట్ అడిగేవాళ్ళు ఇంకా టైం అవుతుంది కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జానీ సార్, కర్నూలు. నెక్స్ట్
నలమోతు శాస్త్రి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో హలో, గుడ్ శాస్త్రి గారు మార్నింగ్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ హలో మార్నింగ్ సార్, సార్. మాది వినపడు నాదెళ్ళండి. మాది సార్. నాదెళ్ళండి. ఇక్కడ బొప్పాయి బొప్పాయి తోట వేసారండి. బొప్పాయి ఈ ఓకే సార్. బొప్పాయి తోటకి ఏమవుతుందంటే ఈ ఈ తెల్లగా మన గమ్ములాగా వచ్చేసి చెట్టు ఆకులన్నీ పండిపోవడం, మన చేను ఏమవుతుందంటే ఎత్తు పెరగకుండా కురసగా అవుతున్న జిటకబారిపోయినట్టు పోతా ఉన్నాయి సార్. దానికి హలో ఏం సార్, చేస్తారు? ఎంత పొలం ఎంత సార్? అది బొప్పాయి. వచ్చేసి ఎకరన్నరండి చేను బొప్పాయి తోట. ఓకే సార్. ఆ గిటక పట్టడం అంటే దానికి సరిగా పోషకాలు అందట్లేదు. అగ్రి గ్రాన్యువల్స్ 10 కేజీ 1.5 ఎకరాకి, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 10 కేలు, జింకు 12% ఒక 20 కేలు అయిపోయింది సార్. భూమిలో జింకు 20 కేలు, గ్రాన్యువల్స్ 10 కేజీలు. మన గ్రాన్యువల్స్ వచ్చేసరికి అగ్రి 10 కేజీలు, బయట జింక్ ఉంటుంది 10 కేలు సంచులు 2 వేపియండి. అవి వేపించిన తర్వాత సార్ ప్రస్తుతం నేనేమి ఇచ్చానంటే అండి, అగ్రి ప్రొటెక్ట్ ఇచ్చాను, 82 ఇచ్చాను వాళ్ళకి. చెప్పండి సార్. అగ్రి ప్రొటెక్ట్ 82 ఇచ్చా వాళ్ళకి. 82 పాటు గుళికలు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ లోనే స్ప్రే చేశారు. మన అగ్రి హ్యూమిక్ స్ప్రే చేశారు ఇప్పుడే, ఇటీవల అంతా ఒక వారం క్రితం స్ప్రే చేశారు ఇప్పుడే ప్రస్తుతం. హలో వెంకటేశ్వర సార్ ఫోన్ వచ్చినట్టుంది. హలో సార్ అన్నారు సార్. చెప్పండి సార్. మాట్లాడు. అదే అండి, 82 ప్లస్ అగ్రి ప్రొటెక్ట్, ఆక్వాజెల్, ఈ 3 ఇచ్చానండి. ఈ 3 ప్రస్తుతం ఏం చేశారంటే 1 by 1 స్ప్రే చేస్తా ఉన్నారు. ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు మీ డౌట్ ఏంది? క్వశ్చన్ వచ్చిందా? మీ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అదేనండి, ఆల్రెడీ మనకేందంటే మొత్తం ఆకంతా పండిపోయి చేను అనేది హైట్ పెరగకుండా చేను మొత్తం ముడత, అంటే గొగ్గి ముడతలాగా ముడుసుకుపోతా ఉంది. దానికి తోడు తెల్లగా బంకలాగా వచ్చేసింది చేను నిండా. మన బూజు తెగులు వైరస్ వచ్చింది. వైరస్ వచ్చింది సార్. వైరస్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానికి ఆ రైతు ఎమ్మడెమ్మడే 3 రోజులకోసారి దగ్గర 4-5 సార్లు వాడితే కానీ కంట్రోల్ చేయడం కష్టం సార్. వైరస్ వచ్చే సామాన్య కష్టం. అది వైరస్. అది ఇప్పుడు దానికి అసలు ఏం వాడాలండి? దానికి మనం ఏం వాడించాలి? వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మనం ఏం వాడించాలి? వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు సార్. అయ్యే కామన్ సెన్స్ విషయాలు. మాట్లాడండి. డిస్టర్బెన్స్ జరుగుతుంది, జూమ్ జరుగుతుంది. అవునవును సార్. సార్ అది వైరస్ వచ్చింది సార్. అది పోయి మనం దగ్గరుండి అన్ని చేపియాలి, కష్టం సార్. అది బొప్పాయికి పూర్తిగా వైరస్ వచ్చింది. అంటే దానికి మనం ఏం చెప్పలేదు. చేను మొత్తం కాదు సార్, అక్కడో చెట్టు వచ్చింది. సార్ ఒకసారి ఫోటో పెట్టండి, అక్కడికి వెళ్ళి. సార్ మీకు దినేష్ సార్ ఫోటో పెట్టండి, దినేష్ సార్ మాట్లాడిస్తాడు. ఓకేనా? సరే, ఓకే సార్. బయట వెంకటేష్ సార్ మీకు దినేష్ సార్ కాల్ చేస్తాడు. దానికి ఏం వాడాలనేది బయట మనీ రికమెండ్ చేయండి. ఓకేనా? సరే సార్. తర్వాత నాకు వీడియో ఫోటో 2 పంపించండి. నేను సార్ పంపించి ఏమేమి కావాలనేది అడిగి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ.
అవునవును. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ లీడర్స్ టైం అయిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. అగ్రీ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అగ్రీ సార్, అడగండి గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, మొన్న నర్సింగ్ గుడ్ వాళ్ళది మార్నింగ్ ఒక సార్. సార్ 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 దానికి చెప్పారు దానికి అది విత్తనంలో ప్రాబ్లం సార్. దానికి మనం ఏం చేయలేము. చాలా మంది చెప్పారంటే అది పక్క పిల్లకలు ఎక్కువ వస్తున్నాయి అవునవును చెప్పారు మీరు. చూశాను, ఫోటో కూడా చూశాను. పక్క పిల్లకలు ఎక్కువ వస్తున్నాయి, అది చేయలేము. మామూలుగా మందులు కొట్టుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఉంటామే ఏం కొట్టాలి? సార్. అదే మనకి హ్యూమిక్ యాసిడ్, ప్రొక్లైము, ఎంకాను. ఎంకాన్ సార్. ఎంకాను సార్ ఎన్ని ఎకరాలు సార్ అది? ట్యాంకీకా? ఓ ట్యాంకీ. దానికి వచ్చేసరికి ప్రొక్లైమ్ వచ్చేసరికి 350 గ్రాములు. బయట పురుగు మందులు అయ్యి హ్యూమిక్ 750 ml. అగ్రి హ్యూమిక్ ml. ఎంకాన్ వచ్చేసరికి 1 లీటరు. ఎంకాన్. అగ్రి 8 వచ్చేసరికి 1 ml ఒకటి. అగ్రి 8 1 ml. 82 వచ్చేసరికి ఒక ట్యాక్సీ కదా, ఒక ట్యాక్సీ రెండు 1 ml 2 అంతవరకు స్ప్రే చేయండి. ఆ పిలకలు అనేది ఆగిపోయి గ్రోత్ ఎక్కువ వస్తుంది. అవి మనం ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. అది వింత సమస్య మీరు చెప్పింది. అది విత్తనంలో ప్రాబ్లం. అదే విత్తనం వేరే చోట సార్, చింతలపాలెం మీద సార్ మన ఫ్రెండ్స్. దాంట్లో ఏం లేదు, ఇది ఒకటే ప్రాబ్లం. ఈ వెరైటీ 5 ఎకరాల్లో అతనిలోనే అగ్రీ సార్. మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. అది కట్. ఒక్క నిమిషం దినేష్ సార్తో మీరు ఇద్దరు తర్వాత మాట్లాడుదురు. మీ వాయిస్ కట్ అవుతుంది, ఆయన బ్రేక్ అవుతుంది. ఇద్దరు 60 సినిమా చూసినట్టుంది మాకు. మీరు సిగ్నల్ చాలా కాల్స్ వస్తున్నాయి. సరే దినేష్ సార్కి మీతో మాట్లాడతారు సార్, మీతో తెలుసు కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్. థ్యాంక్ యూ. లీడర్స్ మీరు గమనించాలి, జూమ్ అంటే చాలా వాల్యుబుల్ థింగ్. మీరు గమనించారో లేదో, కనీసం ఇంట్లో నుంచి కూర్చొని కూడా మాట్లాడండి. నేను ఒక్క చిన్న నాయిస్ లేకుండా ప్రశాంతంగా బయట గ్రౌండ్కి వచ్చి ఒక్క చిన్న నాయిస్ లేకుండా మాట్లాడుతుంటాం. మీరు గమనించాల. అది ఇప్పుడు మీరు వినాలన్నా మాట్లాడాలన్నా పీస్ఫుల్ ఏరియా ఉండాలా, మీ బ్రెయిన్ లోకి వెళ్ళాలన్నా. సో కొంచెం జూమ్ వినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సిగ్నల్ వచ్చే ఏరియాకి వచ్చి క్లియర్ గా వినండి, క్లియర్ గా మాట్లాడండి ప్లీజ్. మీ టైం అనేది ఎలాగో ఇస్తున్నారు, అది వేస్ట్ కాకుండా ఉంటది. ఎందుకంటే చాలా మంది వాల్యుబుల్ టైం, 300 మంది ఉంది జూమ్. దీనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సుజాత మేడం సింగరాయకొండ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. అది మొక్కజొన్న వేసారు సార్ మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి ఏం వాడించాలి సార్? ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది సార్. ఓకే. ఇప్పుడు గ్రాన్యుల్స్ కానీ ఏం వేయలేదు కదా? ఏం ఏపీలేదు సార్, వాళ్ళు చెప్పలేదు. కొంచెం ఏం ఏపీలేదు సార్, వాళ్ళు తెలియలేదు. తర్వాత కాల్ చేసి అడిగారు సార్. ఓకే ఇప్పుడు ఏమైనా వేయొచ్చా? వాళ్ళు ఏదన్నా సేద్యం చేస్తారా భూమి? మళ్ళీ ఎద్ద సేద్యం చేస్తారు కదా? చేస్తారంట సార్. చేస్తే మన హ్యూమిక్ గ్రాన్యుల్స్ 5 kgs. హ్యూమిక్ గ్రాన్యుల్స్ ప్రొటెక్ట్ అగ్రి ప్రొటెక్ట్ 1 kg. అగ్రి ప్రొడక్ట్ 1 kg ఈ భూమిలో వేపిండి మేడం. మామూలుగా చల్లేపించి సేద్యం చేపించమంటారా సార్? అవునవును, చల్లేపించేసి సాలలో, ఆ సాల్ మధ్యలో ఉంటాయి సాలు ఉంటాయి కదా, ఆ చల్లేసి సేద్యం చేసి ఎక్సలెంట్ గా ఉంటది. ఓకే, అదొకటి సార్. ఇంకొకటి పుచ్చ తోటకి ఏం వాడొచ్చు అని, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మన గ్రాన్యుల్స్ ఏమేమి వేయించవచ్చు సార్ పుచ్చ తోట వేసే స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో మేడం వేయలేదు కదా ఇంకా? ఏమేమి వేయలేదు సార్, వేస్తారు. వేయలేదు సార్, ఇంకా.
హలో సార్. నిమిషం ఉండమ్మా, సార్కి కాల్ వస్తుంది. లీడర్స్ ఇంకా కొంచెం హ్యాండ్ రైజ్ చేయడం ఆపాలి, టైం అవుతుంది. సో మనం కన్క్లూడ్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వెంకటేశ్వర నెంబర్ తీసుకోండి. డైరెక్ట్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా మాట్లాడించవచ్చు. సార్ మాట్లాడండి. సార్ మేడం, గ్రాన్యువల్స్ వచ్చేసరికి పుచ్చకి 5 నుంచి 10 కేజీలు దాకా అయిపోయింది ఎకరాకి. ఆక్వాజల్ కేజీ. ఓకే. ఆక్వాజల్ కేజీ. ఓకే. ఓకేనా? వాయిస్ అసలు ఓకే, రావట్లేదు సార్. సార్ది ఫోన్ కట్ అవుతున్నట్టుంది, ఫోన్లు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. ఆల్రెడీ 7:10 అయింది. ఓకే లీడర్స్, మనం ఇంకొక సెషన్. అవును, మీకు బిజినెస్ టైం కదా ఇది, మీది బిజినెస్ టైం. రైతులు కూర్చొన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, మీరు అడగంగానే సెషన్ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇంకొంచెం పగడ్బందీగా మనం ప్లాన్స్. థ్యాంక్ యూ పర్లేదు, ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. ఇంకెవరైనా లీడర్స్ డైరెక్ట్ గా వెంకటేశ్వర సార్ తో మాట్లాడాలనుకుంటే మీ అప్లైనర్స్ ద్వారా, రైట్? ఇప్పుడు ప్రసాద్ సార్ టీం అయితే ప్రసాద్, దినేష్ సార్ అయితే దినేష్ సార్ ద్వారా, ఆనంద్ సార్ అయితే ఎవరైతే అప్లైనర్ ఉన్నారో వాళ్ళ ద్వారా వెంకటేశ్వర సార్ కాల్ చేపించి మీరు ఏ పంటలు రైతు కాడికి వెళ్ళినప్పుడన్నా ఏ పంటలు వేస్తున్నారు, ఏ దశలో ఉన్నాయి, ఏం వాడాలి అనేది వెంకటేశ్వర సార్ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు, మన టీం మెంబరే కాబట్టి. సో దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు జూమ్ లో మాట్లాడలేకపోవచ్చు, దాన్ని ప్రాపర్ గా ఉపయోగించండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఎందుకంటే రైతులు అందరూ కూర్చొని ఉన్నారు. నో, ఇట్స్ ఓకే, మీ బిజినెస్ టైం కదా, ఐ కెన్ అండర్స్టాండ్. కొంచెం క్యారీ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్, అందరికీ సేవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఒకసారి మిగతా వాళ్ళు ఎవరైతే అవకాశం రాలేదో దాన్ని తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే టైం డిలే ఉంది కాబట్టి. 7:10 అయింది ఆల్రెడీ. సో ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ వెస్టేజ్ లో, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ పీవీలు ఎక్కువగా వస్తాయి. 2, రైతుకి మనం చేసేది చాలా మేలు. ఎందుకు మేలు అంటే, ఇప్పుడు మనకి బాడీకి సప్లిమెంట్స్ ఎలాగో, సప్లిమెంట్స్ దేనికి? వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచడానికి, ఫ్యూచర్ లో జబ్బులు రాకుండా చేయడానికి కంపెనీ తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటంటే, బాడీకి సప్లిమెంట్స్ ఎలాగో భూమికి కూడా సప్లిమెంట్స్ లాంటివి. ఇప్పుడు మనం ఇచ్చే ఈ అగ్రి గ్రాన్యువల్స్ కావచ్చు, 82 కావచ్చు, నానోటెక్ కావచ్చు, వీటిని మనం రైతుకి ఇవ్వటం ద్వారా, పొలానికి వేయటం ద్వారా ఫ్యూచర్ లో రైతుకి పొలం బలంగా ఉంటది, మొక్క బలంగా ఉంటది, వాడిన పంట అంటే రైతు కూడా, లేకపోతే కస్టమర్ కావచ్చు, వినియోగదారుడు కావచ్చు, ఆ యూజ్ చేసిన వ్యక్తి కూడా లాభం పొందుతాడు. సో ఇంత బెనిఫిట్స్ ఈ అగ్రి ప్రొడక్ట్స్ వల్ల ఉన్నాయి. కంపెనీ పర్పస్ అది, రైట్? ఇందులో పురుగు మందులు, కలుపు మందులు, తెగులు మందులు ఉండవు. ఆ తెగుళ్ళు రాకుండా మనం ముందుగా ప్రొటెక్ట్, రైట్? ఇమ్యూనిటీ తగ్గకుండా నానోటెక్, ఇట్లా గ్రాన్యువల్ చేయటం ద్వారా, ఇట్లా ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంది. దీనికి రైతులకి వివరించి మనం కరెక్ట్ గా కనుక చెప్పగలిగితే, మళ్ళీ చెప్తున్నా, మన కంట్రీలో 70%, అయితే ఐ థింక్ అరౌండ్ 70% అగ్రి మీద ఉంది. అంటే 170 మంది వ్యవసాయం చేస్తారు మన భారతదేశంలో. దేశం మొత్తం పంటలు వేసే ప్రతి టైంలో ఏదో ఒక పంట వస్తానే ఉంటుంది. మీరు గనక కరెక్ట్ గా 4 లేదా 5 ప్రొడక్ట్స్ మీద గ్రిప్ గనక పెంచుకొని మీరు రైతుల దగ్గరికి వెళ్ళగలిగితే, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 3 years లో ఎవరైతే 3 years లోనే మినిమం ఒక 2 నుంచి 5 లక్షలు తీసుకోవచ్చు నెలకి. ఓన్లీ అగ్రి మీదనే. ఎందుకు అంత అంటున్నానంటే, మీరు ఏ ఊరని వెళ్ళండి, ఏదో ఒక పంట కంటిన్యూస్ గా ఉంటానే ఉంటుంది. మరి మనం చెప్తే వాడతారా సార్ జనం పిచ్చి వల్ల? నో. ఇక్కడ మీరు గమనించాలి, రైతులు ఎవరిని నమ్ముతారంటే
ఎవరైతే ఆ ప్రొడక్ట్ యొక్క గొప్పతనాన్ని చెప్పగలుగుతారో ఒక రైతు కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 100% ఛాన్స్ ఇస్తారు. మీరు రైతు కాడికి వెళ్ళినప్పుడు వేసుకో అని చెప్పడం కాదు, ఒక అగ్రి గ్రాన్యువల్స్ వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నువ్వు మాటల్లో చెప్పి వాడిని వాళ్ళ యొక్క ఒక వీడియో కనుక వాళ్ళకి చూపించి వాడిన రైతుతో కనుక మీరు మాట్లాడిస్తే 100% ఇస్తారు సార్ మీకు ఛాన్స్. దానికోసం నేను చెప్పే సలహా ఏంటంటే మనకు యూట్యూబ్ లో అగ్రి గ్రాన్యుల్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, దానికి బయట ఎరువులకి తేడా ఏంటి, ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి లీడర్ కూడా దీంట్లో సక్సెస్ అవ్వాలి సార్ అనే ప్రతి లీడర్ కూడా యూట్యూబ్ లో ఒక్క వీడియో చూడండి. ప్రతిరోజు అగ్రి గ్రాన్యువల్స్ అని కొడితే 20-30 వీడియోస్ వస్తాయి. ఆ 20-30 వీడియోలో ఒక వీడియో వింటే వినంగా ఇప్పుడు వెంకటేష్ సార్ చూడండి, ఏదైనా ప్రొడక్ట్ గురించి అడగగానే కథ చెప్పేసుకుంటూ పోతున్నాడు. ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఓకే సార్కి మంచి నాలెడ్జ్ ఉంది కావాలనిపించింది. నువ్వు ఇవేవి మాట్లాడకుండా వేసుకోండి సార్ బాగుంటది అంటే ఏం చేసుకునేది? ఆ పిచ్చి మాటలు మాట్లాడకుండా మనం ప్రొడక్ట్ గురించి అనర్గళంగా చెప్పే స్థాయికి వస్తే ఎలాంటి రైతైనా నీకు అవకాశం ఇస్తాడు. నీకు ఇప్పుడు అవకాశం రావట్లేదంటే నీకు అక్కడ సబ్జెక్ట్ లేదు. వాళ్ళ గ్రాన్యువల్స్ బాగుంటుంది చేసుకో, నూనె బాగుంటుంది వాడుకో, ఓకేనా? సో ఆ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే అగ్రికి చాలా డిమాండ్ ఉంది, చాలా కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నాయి మనకి, రైట్? వాళ్ళందరికీ మేలు చేసినట్టయితే తద్వారా మన ఫ్యామిలీస్ కూడా బాగుపడతాయి. కాబట్టి ప్రతిరోజు నాలెడ్జ్ పెంచుకోండి. అగ్రి ట్రైనింగ్ వెళ్ళటం, అగ్రి ట్రైనింగ్ అటెండ్ అవ్వటం, యూట్యూబ్ లో అగ్రి వీడియోస్ చూడటం, నోట్స్ తయారు చేసుకోవటం, రైట్? రిజల్ట్ షేరింగ్స్ వినటం, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఫ్యూచర్ లో నీకు అగ్రి మీద మంచి గ్రిప్ వస్తుంది. నువ్వు ఎక్కడికి పోయినా ఎక్స్పర్ట్ అయిపోతావు. లీడర్స్ గమనించండి. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్ వన్స్ అగైన్. సో ఛాన్స్ రాని వాళ్ళు కూడా ఏమనుకోవచ్చు సార్, టైం డిలే అయిపోయింది. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద సెషన్స్. ఈరోజు ఐ థింక్ ఈరోజు నాకు తెలిసి ఏం లేవు. రేపు తిరుపతి మదనపల్లి ఆల్రెడీ మన లీడర్స్ ఆల్రెడీ జర్నీలో ఉన్నారు. ప్రసన్న మేడం కంటిన్యూస్ గా 2-3 రోజుల నుంచి మీటింగ్స్ చేసుకుని మళ్ళీ ఈ రోజు మార్నింగ్ తిరుపతి వెళ్ళిపోయారు. సో చాలా అడ్వాన్స్ గా చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఫాస్టెస్ట్ గా గ్రో అయ్యే టీమ్ లో మేడం గారు ఉన్నారు, అంత ఫాస్ట్ లీడర్. సో మీరు అలాగే మిగతా లీడర్స్ కూడా తిరుపతి మదనపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఈ టీమ్స్ ని మీరు ఒక్కళ్ళు రాలేకపోయినా వాళ్ళు ఏదైనా వస్తామంటే మేము పిక్ చేసుకుంటాము. ఒకసారి గమనించండి. తిరుపతి మదనపల్లి, తర్వాత 22 గుంటూరు, 20 తిరుపతి, 21 మళ్ళీ చదువుతున్నా ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ ట్రైనింగ్ ఏఎస్ఎం గారు కొండేపు వస్తున్నారు. కొండేపు అంటే చెప్పాను కదా, మన టీం స్టార్ట్ అయిందే కొండేపిలో, నా జర్నీ మొదలైంది కొండేపిలో. సో చాలా మందికి తెలియదు కాబట్టి మీరు మమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అవ్వచ్చు. డిఎల్సిపి మేము ఎక్కడెక్కడ రావడం స్టార్ట్ చేసాము, రైట్? ఇవన్నీ కూడా చాలా గ్రేట్ లీడర్. సింపుల్ సార్, నేను ఆల్రెడీ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంతకు ముందు చెప్పాను, ఏ లీడర్ అయితే ఏఎస్ఎం గా ట్రైనింగ్స్ ఒక 20-30 డైరీ తీసుకొని 20-30 ఏం మాట్లాడకుండా 20-30 ట్రైనింగ్లు ఎవరైతే అటెండ్ అవుతారో డైరీ తీసుకొని రాసుకుంటారో మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ గురించి సార్ చెప్తారు. 2 ఒక 20-30 అగ్రి ట్రైనింగ్స్ అటెండ్ అయితే మీరు అగ్రిలో ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏం లేదు సార్, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఇది. నువ్వు వినంగా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? నేను ఎట్టా లీడర్షిప్ మీద మాట్లాడుతూ ఉంటాను. అందుకని గొప్ప అవకాశం ఏఎస్ఎం గారు కొండేపు రావటం. దయచేసి ఆ పోస్టర్ లో దానికి అమౌంట్ కొట్టడం 30 రూపాయలు అది టికెట్. మీ టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే హాల్ చిన్నది, మీకు తర్వాత అవకాశం ఉండదు. హాల్ నిండాక సార్ వాళ్ళు క్లోజ్ చేస్తారు. అందుకని మిగతా లీడర్స్, కొండేపు లీడర్స్ కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా దూరాన ఉన్న వాళ్ళైనా దయచేసి ఆ సెషన్ మిస్ కావద్దు, ఓకేనా? సో 20 తిరుపతి, 21 మన ఏఎస్ఎం సార్ది కొండేపిలో ప్రొడక్ట్ ట్రైనింగ్. సో 22 గుంటూరు. సో గుంటూరు కేవలం మన లెగ్గులు కొన్ని ఉన్నాయి అక్కడ.
వాణి మేడం గారికి కానీ, లేకపోతే తులసి మేడం గారికి కానీ, ప్రసన్న మేడం కానీ, సో గుంటూరు చుట్టుపక్కల ఆనంద్ సార్కి, దినేష్ సార్కి ఆల్రెడీ ఉన్నాయి. నాగలక్ష్మి మేడంకి ఇది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఒకసారి అలర్ట్ చేసుకోండి. డేట్ ముందుగా లాక్ చేసి మీరు ఒక రోజు ముందు వెళ్ళి వర్క్ చేయండి అక్కడ. రైట్. సో 22 గుంటూరు, 25 కావలి ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ సెషన్ ఎంఎస్ఆర్ గారు క్రిస్మస్ రోజున. సో పండగను కూడా త్యాగం చేసి వస్తున్నారు సార్. తర్వాత మనకి 28 సో కందుకూరుకు వస్తున్నారు ఎంఎస్ఆర్ గారు. చాలా గ్రాండ్ గా జరగబోతుంది 28 ఎంఎస్ఆర్ గారు. సన్మానాలు కూడా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో 28 ఎంఎస్ఆర్ గారు రాబోతున్నారు కందుకూరు. చాలా రోజుల తర్వాత చాలా గ్రాండ్ గా జరగబోతుంది. దానికి కూడా ఇప్పటి నుంచే డేట్ లాక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత 31 విజయవాడ. 31 విజయవాడ. సో సేమ్ డిఎల్సిపి. ఒకసారి మిగతా 31 ఎవరైతే విజయవాడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కొంచెం దాన్ని గట్టిగా ప్రమోట్ చేసుకోండి. తర్వాత 4 రాపర్ల, ఒంగోలు రాపర్ల 4వ తేదీ నెక్స్ట్ ఇయర్ లో. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ అనుకుంటున్నా, తెలియదు ఇంకా స్కెడ్యూల్ ఫిక్స్ కాలేదు. ఇప్పటిదాకైతే మార్నింగ్ ఒంగోలు 4వ తేదీ, సో ఈవినింగ్ రాపర్ల. ఇవి లీడర్స్ మీటింగ్స్. వీటినన్నిటి కూడా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి. మీ టీమ్స్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ లీడర్స్. క్లోజింగ్ దిస్ వన్. థ్యాంక్ యూ.